అలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి, వాటికి మనకు ఆన్సర్స్ కావాలి. ఆ ఆన్సర్స్ సంపాదించుకోవడానికి ఒక విద్య మన చేతుల్లో ఉండాలి. ఆ విద్య నేర్పించటమే ఈరోజు మన పని. మీకు ఇంకా వృత్తి మొదలు కాలేదు కాబట్టి మీకు ప్రాబ్లం తెలియకపోవచ్చు. ఆల్రెడీ వృత్తిలో ఉన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళు ఎవరైనా అడగండి చెప్తారు. మీరు ఏ వృత్తిలో ఉన్నారు? ఇంకా వృత్తి తయారు కాలేదు. ఏం చేస్తారు? ఆర్ఎంపీ డాక్టర్. మీ పేరు? రామకృష్ణ. రామకృష్ణ ఆర్ఎంపీ డాక్టర్. ఈ వృత్తి అది వైద్యం. మీ వృత్తిలో ఎదురయ్యే ఒక సమస్య అక్కడ రాయండి. 100 సమస్యలు ఉన్నాయి, ఒకటి రాయి. మరి ఇట్లాంటి క్లాస్కి వచ్చినప్పుడు ధైర్యం ఉండాలా? నువ్వైనా రాయచ్చు, నీకు ఇంకా వృత్తి తయారు కాలేదు కదా. రైట్, నువ్వైనా రాయొచ్చు, అయినా రాయొచ్చు. సరే, ఒకటి రాయండి. వర్క్ స్ట్రెస్ ఒకటి రాసింది అమ్మాయి, ఈ అబ్బాయి ఒకటి రాస్తాడు. రాయ్, నీది కూడా అదేనా? ఓకే, వర్క్ స్ట్రెస్ స్క్వేర్. థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్. 4 రకాల జీవితం రాశాం, 4 ప్రాబ్లమ్స్ రాశాం. 4 కాదు, ఒక్కొక్క దాంట్లో 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐ నో ఇట్. మీ అందరికీ నేను స్లిప్పులు కానీ సప్లై చేస్తే ఒక్కొక్క హెడ్డింగ్ కింద 40-50 వస్తాయి నా చేతికి ప్రాబ్లమ్స్. వీ కెన్ డూ ఇట్ ఎట్ ది ఎండ్. ఆ 4 రకాల జీవితాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసేవో రాయండి. అది మా ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 4 ప్రాబ్లమ్సే కదా నేను చూస్తుంది. ఇక్కడ చాలా ఉంటాయన్నాను కదా, మీరు అవన్నీ బయటకు తీసుకొస్తే మేము నేర్చుకోవడానికి పనికి వస్తాం. మేము ఇంకెక్కడ చెప్పడానికి ఉపయోగపడుతుంది. రైట్, వీ విల్ కమ్ టు సర్టన్ ఇంపార్టెంట్ థింగ్స్. సమస్య అంటే ఏంటి ఆ నుంచి మొదలెడదాం. సమస్య అంటే మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది. అది తొలగిపోయేదాకా మనకేం తోచదు. ఏదైతే మనకు ఉండకూడదో ఆ ఉండకూడదనే దాన్ని క్రియేట్ చేసే దాని పేరు సమస్య. నాకు ఇప్పుడు తలనొప్పి ఉంది, ఈ తలనొప్పి నాకు ఉండకూడదు. తలనొప్పి ఎందుకు వచ్చిందో ఆ కారణం పేరు సమస్య. సమస్య అంటే ఏందో మీకు చెప్తున్నా. నాకు ఇప్పుడు స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ ఎందుకు వచ్చిందో ఆ కారణం పేరు నాకు సమస్య. అది నడిపిస్తుంది మనల్ని. మనిషికి ఏ సమస్య లేకుండా కంఫర్టబుల్గా ఉంటే మనిషి కదలడు. లివింగ్ బీయింగ్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలా. మనందరము జీవించి ఉన్న వాళ్ళమే. మనం యాక్టివ్గా ఉండాలంటే ఖచ్చితంగా సమస్యలే మనల్ని నడిపిస్తాయి. అర్థమైందని చెప్పింది. ఏ సమస్య జీవితంలో ఉండకూడదని కొంతమంది అంటుంటారు, వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళతో ఈక్వల్. ఈ క్షణంలో మీతో మాట్లాడేటప్పుడు కూడా నాకు సమస్యలు ఉన్నాయి, వింటున్న మీకు సమస్యలు ఉన్నాయి, ఆ వెనక కూర్చున్న వాళ్ళందరికీ సమస్యలు ఉన్నాయి. అండ్ దే ఆర్ ది డ్రైవింగ్ ఫోర్సెస్ ఇన్ అవర్ లైఫ్స్. ఏ సమస్య లేకపోతే మనం కదలం, అట్టేబడి ఉంటాం. కాబట్టి దయచేసి మీరు సమస్యని ఏదో పెద్ద ఇబ్బందికరమైనదిగా మీరు భావించొద్దు. సమస్యనే మీకు దారి చూపిస్తుంది జీవితంలో. దాన్ని పరిష్కరించుకో అని డిమాండ్ చేస్తుంది. పరిష్కరించుకునే క్రమంలో మనకు అనుభవం వస్తుంది. ఈ అనుభవము మరో సమస్యను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఈ 2 వాక్యాలు రాసుకోండి. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బై యువర్ ఎండెవర్, బై యువర్ ఎఫర్ట్. నీ కృషి ద్వారా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే క్రమంలో లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఆ క్రమంలో నీకు ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ దీస్ ఆపర్చునిటీస్ విల్ క్రియేట్ న్యూ ప్రాబ్లమ్స్ అండ్ దే విల్ లీడ్ యూ టు న్యూ ఆపర్చునిటీస్. జీవితం అంటేనే సమస్యలు, జీవితం అంటేనే అవకాశాలు. సమస్యల్ని పరిష్కరించుకునే క్రమంలో మనం ప్రయత్నం చేసేటప్పుడు ఆపర్చునిటీస్ మనకు అందొస్తాయి, మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి.
నాకు ఏ సమస్యలు ఉండకూడదు జీవితంలో అని మీరు కోరుకోకండి. దట్ ఈస్ tantamount to, that is equal to death, your mental death. సమస్యలు లేవంటే మెంటల్ డెత్. అందుకని ఫస్ట్ మీరు భయాన్ని వదులుకోండి. సమస్యలు ఉంటాయి, ఫేస్ చేస్తాం, సాల్వ్ చేసుకుంటాం, ముందుకు పోతాం. ఆ మెథడ్ మనం నేర్చుకుంటాం. సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి? సమస్యలు 3 రకాలు. ఒకటి సహజమైన సమస్యలు, ఎగ్జాంపుల్స్ చెప్తాను. రెండవది ప్రకృతి నుంచి వచ్చే సమస్యలు. మూడవది మనమే తయారు చేసుకున్న సమస్యలు. ఇంపార్టెంట్ కేటగరైజేషన్ ఇది. సహజమైన సమస్యలు అంటే ఆకలి, ఉదాహరణకి ఇది మనకు సహజమైన సమస్య. ఆకలి అవుతుంది, ఆకలి తీర్చితే ఆకలి తీరుతుంది, మళ్ళా కొన్ని గంటలు లేనాక మళ్ళీ ఆకలి అవుతుంది. అవునా కదా? దప్పిక తీర్చాం నీళ్ళు పోసి, మళ్ళీ అవుతుంది. బస్సులో ప్రయాణం చేస్తున్నావు, మూత్ర విసర్జన చేయాలని కోరిక కలిగింది, బ్లాడర్ నిండింది, ఒకటి బస్సు ఆపడంలా, ఆపితే చాలబ్బా అనుకుంటున్నావు. సమస్య ఎక్కడ ఆపాడు, బ్లాడర్ ఎంటీ చేసావు, అమ్మయ్యా అనుకున్నావు, మళ్ళీ కొంత టైంకి మళ్ళీ వస్తుంది. సహజమైన సమస్యలు ప్రకృతి సిద్ధంగానే మనుషులకు ఉంటాయి, తీర్చితే మళ్ళా వస్తాయి, చచ్చిపోయేదాకా ఉంటాయి ఇవి. వీటికి ఆన్సరు తీర్చడమే, ఇంకా ఆన్సరే లేదు దానికి. ఆకలి అయితే అన్నం పెట్టడమే, దెబ్బకైతే నీళ్ళు పోయడమే, ఇంక వేరే ఆన్సర్ లేదు దానికి. అమ్మ నాకు ఈ సమస్య ఉండకూడదు అన్నావు అనుకో, పోతుంది, నువ్వు చస్తేనే పోయేది. వీటిని సహజమైన సమస్యలు అంటారు. ఇవి మనం తెచ్చిపెట్టలా, మనం మనిషిగా పుట్టినాక వచ్చేసినాయి అంతే. అండ్ దే విల్ స్టే విత్ us till we die. చచ్చిపోయేదాకా ఈ సమస్యలు మన అంటుంటాయి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్. తర్వాత వాటిని క్లియర్ చేస్తూ పోతుండాలి, మళ్ళీ వస్తాయి, క్లియర్ చేయాలి, మళ్ళీ వస్తాయి. ఇది మొదటి రకము. రెండవది ప్రకృతి నుంచి వచ్చే సమస్యలు. తుఫాన్లు, వరదలు, భూకంపాలు, గాలివానలు, ఇట్లాంటివన్నీ ప్రకృతి నుంచి వచ్చి పడ్డాయి. అవి మనం తెచ్చిపెట్టామా? మనమేం తెచ్చిపెట్టలా. బై అండ్ లార్జ్ మన పాత్ర తక్కువ. ఇప్పుడైతే తెచ్చిపెడుతున్న వాటిని కూడా మనం వాతావరణాన్ని పాడు చేస్తే, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ చేస్తే, ప్రకృతిలో జంతువుల్లాగా జీవించడం మనం మానేసి ప్రకృతిని మన కోసం వాడుకోవడం మొదలుపెట్టి ధ్వంసం చేయటం మొదలెట్టినాక ఇందాక నేను చెప్పిన సమస్యను మనం తెచ్చిపెడుతున్నాం. భూమి లోపల అణుబాంబును టెస్ట్ చేస్తే భూకంపం వస్తుంది. భూకంపం సహజంగా రాలే. అడవులన్నీ మనం నరికేస్తే వర్షాలు పడవు. ప్రకృతి సిద్ధంగా రాలే, మనం తెచ్చినాం. ఒకప్పుడు ప్రకృతి సిద్ధంగా వచ్చేది, ఇప్పుడు మనం కూడా తెస్తున్నాం. ఓకే, కాబట్టి రెండో కేటగిరీ ప్రకృతిలోంచి వచ్చేవి. మనిషి ఎంత బలవంతుడిగా మారినప్పటికీ ప్రకృతి శక్తుల ముందు బలవంతుడు కాదో వాడికి చిక్కితే చచ్చిపోవడం ఖాయం. పెద్ద భూకంపంలో నువ్వు చిక్కినా చచ్చిపోతావు, నేను చిక్కినా చచ్చిపోతా, ముఖేష్ అంబానీ దొరికినా చస్తాడు. ఆయన శతకోటీశ్వరుడు కదా, అయినా చస్తాడు. అక్కడ చిక్కితే అయిపోతాడు. అంత బలం ఉంటుంది ప్రకృతి శక్తికి. సునామీ వచ్చినప్పుడు చూసావు కదా, ఎంతమంది చచ్చిపోయారు, దిక్కు లేకుండా చచ్చిపోయారు. పెద్ద వేరు వచ్చి ఊడ్చి పారేసింది ఇళ్ళని. సునామీ లాంటివి ఎందుకు వచ్చాయి? ప్రకృతి సిద్ధంగా వచ్చే ఒకప్పుడు. ఇప్పుడు మనిషి చేసినటువంటి డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వలన మనం కూడా చేస్తున్నాం. అంటే ప్రకృతి ద్వారా వచ్చే సమస్యలను కూడా మనం తెచ్చిపెడుతున్నాం. మన పాత్ర కూడా ఉన్నది దాంట్లో. ఆకలి అనేది సహజమైందన్నా నేను. కొంతమందికి ఆకలి తీర్చుకోవడానికి అవకాశం లేదు, కొంతమంది అడ్డగోలుగా తింటున్నారు. ఇది ఎవడు తెచ్చిపెట్టాడు? మళ్ళీ మనమే. సహజంగా ఉన్న సమస్యలను కూడా మనం తెచ్చిపెడుతున్నాం. అంటే మనిషి ఎంత దరిద్రంగా మారినాడో మీరు అర్థం చేసుకోండి.
కొంతమందికి తిండి దొరకదంటే 120 నుంచి 30 మందికి మన దేశంలో ఇప్పటికి కూడా ఒక్క పూట తిండి సజావుగా దొరుకుతుంది, రెండో పూట దొరకదు. ఆకలికి ఆన్సర్ ఏంటంటే తిండి పెట్టడమే, దొరకదు వాళ్ళకి. ఇంకో 130 నుంచి 40 మందికి అవసరానికి మించి తిండి దొరుకుతుంది. దొరికినందుకు తింటారు, తింటే లావవుతారు. అవునా కదా? ఆకలి సహజమైందని నేను అన్నప్పటికీ కూడా కొంతమందికి ఆకలి తీర్చడంలో అవకాశం లేకుండా పోయింది. కొంతమందికి అవకాశం ఎక్కువ పెరిగి కూడా సస్తున్నారు. ఎక్కువ తించేస్తాడు, లేక వాడు వస్తాడు, ఇద్దరు పోతారు. ఇది మళ్ళా మ్యాన్ మేడ్ కింద మారింది. ఇక థర్డ్ కేటగిరీ ఉంది, మొత్తం మ్యాన్ మేడే, మొత్తం మనం చేసినవి. పొగ తాగడం, సారాయి తాగడం, కుల వివక్ష, మత వివక్ష, మీరు రాసిన స్ట్రెస్, యుద్ధాలు అన్ని మనిషి తయారు చేసినవి. మూడో కేటగిరీది. నా వర్గీకరణలో మొదట మూడవ కేటగిరీ ఒకటే ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన వివరంలో రెండో కేటగిరీ, ఒకటో కేటగిరీ కూడా మనమే సృష్టించడం మొదలుపెట్టినాం. ఈ పనులు జంతువులు చేయలేవు, మనిషి చేయగలడు. జంతువులు ఎప్పుడు కూడా రెండవ కేటగిరీ, మొదటి కేటగిరీ సృష్టించలేవు, మనిషి సృష్టిస్తున్నాడు. ఈరోజు ప్రపంచంలో 800 కోట్ల మందికి అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్. అతిపెద్ద ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ అన్ ఇండివిజువల్ ప్రాబ్లం, టోటల్ వరల్డ్కే ప్రాబ్లం కింద మారిపోయినాం, మనం మారిపోయినాం. ఈరోజు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఈజ్ ఇట్ నాట్ మ్యాన్ మేడ్? సహజమైందా? అది ప్రకృతి నుంచి వచ్చిందా? ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. ఇట్ ఈజ్ మ్యాన్ మేడ్. ఆయుధాలు తయారు చేస్తున్నారు, చంపడానికి తప్ప దేనికి పనికిరావు. ఎవడు తయారు చేస్తున్నాడు ఆయుధాలు? మనుషులు. మనిషి శ్రమ చేసి తిండి సంపాదించుకుంటే ఓకే, బట్టలు సంపాదించుకుంటే ఓకే, ఇల్లు సంపాదించుకుంటే బాగుంది, ఆరోగ్యమైన విద్య కోసం ఖర్చు పెడితే బాగుంది. ఆయుధాలు తయారు చేస్తే దేనికి ఉపయోగపడతాయి? చంపుకోవడానికి తప్ప. మానవ సంపద మొత్తం 30 to 40% మానవ సంపద ఆయుధాల కింద పేరబడి ఉంది. ఈ ఆయుధాలు తయారు చేసేటోళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరూ మానవ జాతి శత్రువులు. నేను ప్రకటిస్తున్నా, చిన్న ప్రకటన కాదు ఇది. దీస్ ఆర్ ఆల్ ది ఎనిమీస్ ఆఫ్ హ్యుమానిటీ. యుద్ధాలు ఆయుధాలు చేసేటోళ్ళు అందరూ మన పిల్లల్ని పట్టుకెళ్ళి సైనికుల కింద మార్చి బార్డర్ అవతల మన పిల్లల్ని పెడతారు, బార్డర్ యువతల మన పిల్లల్ని పెడతారు. వాళ్ళకి శత్రుత్వాలు లేవు. అక్కడ పరిపాలించేటోళ్ళు ఇక్కడ పరిపాలించేటోళ్ళు తుపాకులతో కాల్చుకోమని చెప్తే మనల్ని మనం కాల్చుకొని వస్తాం. వరస్ట్ ఎనిమీస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ది పీపుల్ హూ పెర్పెట్రేట్ వార్స్. యుద్ధాలను తయారు చేసేటోళ్ళే వరస్ట్ ఎనిమీస్ మనకి. అది సమస్యల గురించి మీకు అర్థం కావచ్చు. ఈ అన్ని సమస్యలకి మనకి ఈ విద్యలో జవాబు ఉంది. అందుకని ఈ విద్య మీకు నేర్పించడానికి వచ్చింది. ఇంకొక అంశం, మనిషి యొక్క జీవిత ఆకాంక్షలు. అది హెడింగ్. 4 లెవెల్స్ ఉంటాయి ఆకాంక్షలు. మనిషి కోరికలు 4 లెవెల్స్ ఉంటాయి. అది ఏ లెవెల్లో అయినా, వ్యక్తిగత జీవితమైనా, కుటుంబ జీవితమైనా, సామాజిక జీవితమైనా, వృత్తి జీవితమైనా, ఆ 4 రకాల జీవితాలు ఎక్కడైనా సరే ఆకాంక్షల స్థాయి 4 దశలు ఉంటుంది. ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకోవడానికి ముందు ఇంట్రొడక్షన్ అయిపోవాలి. 1వ దశ బతకాలి, జీవించాలి. 2వ దశ బాగా బతకాలి. 3వ దశ ఎదగాలి. 4వ దశ గుర్తింపు రావాలి, రికగ్నిషన్, గుర్తింపు. ఈ 4 దశలకి వర్తించే 5వ పాయింట్ ఏంటంటే ఇవన్నీ నాకు తెలుస్తూ ఉండాలి. నీకు బ్రహ్మాండమైన జీవితం ఇస్తా, నేను నిద్రపోయేటట్టు మొత్తం మంది ఇస్తా, నీకేమి నచ్చదు. అది నీకు తెలుస్తూ ఉండాలంతా. బతుకుతున్నట్టు తెలుస్తూ ఉండాలి, బాగా బతుకుతున్నట్టు తెలుస్తుండాలి, ఎదుగుతున్నట్టు కూడా తెలుస్తుండాలి, గుర్తింపు వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉండాలి. 4ంటికి వర్తిస్తుంది. బతకాలి అనే దానికి ఒక ఉదాహరణ. ఏ రోజుకి ఆ రోజు తిండి దొరకకుండా అడుక్కు తిని జీవించే వాళ్ళు ఏం కోరుకుంటారు? ఈ పూట బతికితే చాలు అనుకుంటారు. అవునా కదా?
బాగా బతకాలి అంటే భయం లేకుండా తిండి రెగ్యులర్గా దొరకాల. తిండి గురించి భయపడాల్సిన అవసరం లేకుండా దొరుకుతుండాలి. కట్టుకోవడానికి 2-3 జతలు బట్టలు ఉండాలి బాగా బతకాలంటే. వీలైతే ఒక ఇల్లు ఉండాలి, ఒక ఇల్లు. ప్రయాణం చేయడానికి చిన్న వాహనం ఉండాలి. బాగా బతకటం అంటే ఇవన్నీ వస్తాయి లిస్టులోకి. ఎదగాలి అన్నం అనుకో, బతకాలన్నప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ నాయన అన్నం పెడితే బతుకుతారు. చిన్న ఉద్యోగం సంపాదించుకుంటే బాగా బతుకుతావు. ఈ ఉద్యోగం ఎదిగి నెలకు ₹1,00,000 సంపాదించే ఉద్యోగం రావాలంటే ఎదగాల. ఇక్కడికి గుర్తింపు రావాలా, ఎదగడం తర్వాత గుర్తింపు రావాలా. ఇవన్నీ మనకు తెలుసు. మా ఊళ్ళో ఒక పెద్ద మిలియనేర్ ఉన్నాడు. బిలియనేర్, 1000 కోట్లు ఆస్తుంది. అతను బతుకుతున్నాడు, బాగా బతుకుతున్నాడు, ఎదిగాడు, గుర్తింపు కూడా వచ్చింది. ఆ లెవెల్లో గుర్తింపు లెవెల్లో ప్రాబ్లం ఆయనకు వచ్చింది. ఆయన కూతురు పెళ్లి చేయడానికి హైదరాబాద్లో చేయాలనుకున్నాడు, పెద్ద కన్వెన్షన్ హాల్లో. ఓకే, బంధువులందరినీ కర్నూలు నుంచి హైదరాబాద్కి 100 కార్లలో తీసుకెళ్లాలనుకున్నాడు. 99 కార్లు జమ అయినాయి, ఒక్క కారు రాలే. అర్ధగంట సేపు స్ట్రెస్కి గురైనాడు. ఇది ఏ గ్రూపులో పడుతుంది చెప్పండి? ఈ 4 గ్రూపుల్లో. గుర్తింపు 100 కార్లలో బంధువులు తీసుకెళ్తారు అందరికీ చెప్పుకున్నాడు. 100 కంటే తగ్గింది. ఇప్పుడు గుర్తింపు ప్రాబ్లం వస్తుంది భయం. మా ఊళ్ళో 10th క్లాస్ చదివి ఒక అమ్మాయి తన స్నేహితురాలతో 80% మార్కులు వస్తున్న 10th క్లాసులో పందెం కట్టింది. 78 వచ్చినాయి. పోయి ఆత్మహత్య చేసుకుంది. ఏందా ప్రాబ్లం? ఆ 4 గుర్తింపు. స్నేహితురాల ముందు గుర్తింపు కోసం పందెం కట్టింది. 2 మార్కులు తగ్గిన గుర్తింపు పోతున్న భయం వచ్చింది, చచ్చిపోవడానికి సిద్ధమైంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ప్రేమ అంటే మళ్ళీ ఇష్టమైన సబ్జెక్ట్ అందరికీ. సినిమాలు పుట్టినప్పటి నుంచి ప్రేమల మీద సినిమాలు నడుస్తూనే ఉన్నాయి. వాడు నిరాకరించాడు, గుర్తింపు పోయింది, ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన దగ్గర ఆన్సర్లు ఉన్నాయి. అది గుర్తింపు సమస్య. బస్టాండ్ సెంటర్లో ఒక అమ్మాయి, 8 ఏళ్ళ అమ్మాయి, జుట్టు అట్టలు కట్టుకొని ఉన్నాయి, బట్టలు సరిగా లేవు, చినిగిపోయిన బట్టలు, అడుక్కుంటా ఉంది అందరినీ. ఆమె ఏ లెవెల్ సమస్య? ఆ 4 బతకాలి. మనిషి యొక్క ఇంకో నేచర్ చెప్తా వినండి. బతకాలి అనుకున్న వ్యక్తి బతకడం కోసమే ప్రయత్నం చేస్తాడు, మిగతా ఆలోచించడు. బతకడం సాధ్యమైనాక ఇంక దాని గురించి ఆలోచించడు, నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తాడు. బాగా బతకాలి. బాగా బతకడం కూడా చేతైనాక దాని గురించి ఆలోచించడు, నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తాడు. మనిషి ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్ పోతూ ఉంటాడు. మనం అందరం అట్లే ఆలోచిస్తాం. నేను సహజమైన న్యాచురల్గా ఉండే విషయాలు మీతో మాట్లాడుతున్నా. మనిషి నేచర్ అది. అవన్నీ తెలుస్తూ ఉండాలా అని అన్నామనుకో, నీకు కోమా వచ్చింది, తెలియజెప్పాను, బ్రహ్మాండమైన మెత్తటి బెడ్ వేసిన, నీకేం సంబంధం దాంతో? నీకు తెలియదు. అది బ్రహ్మాండమైన రుచికరమైన తిండి ముక్కులో గొట్టమేసి ఎక్కించిన, నీకేం సంబంధం దాంతో? తెలుస్తూ ఉండాలా. ఈ తెలుస్తూ ఉండాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ 3 ఇంట్రొడక్టరీ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్తాం, మన సమస్యలోకి వెళ్తాం. ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి మనకి 4 వాక్యాల్లో ఉండే సబ్జెక్ట్ తీసుకున్నాను. 4 వాక్యాలు. మొదటి వాక్యం, సత్యం అనగా ఏమి? సత్యం కొటేషన్లు పెట్టు, కొటేషన్ అన్కోట్. సత్యం, సత్యం అనే దానికి ఇంకో పేరు ఉంది, సరైన జ్ఞానం. సత్యం అనే టెక్నికల్ టర్మ్ మీకు ఏందబ్బా కొత్తగా ఉందనిపిస్తే సరైన జ్ఞానం అని రాసుకో. రెండొకటి, అనగా ఏమి? అనగా ఏమనగానే దాని డెఫినేషన్ చెప్పాలి మనం. సత్యం అనే దాని డెఫినేషన్ చెప్పాలి. రెండవది, సత్యమేమి? రెండో వాక్యం. సత్యమేమి అంటే అర్థమైందంటే మనం పరిశీలించే ప్రాబ్లంలో ఆ ప్రాబ్లంలో సరైన జ్ఞానం ఏంటి అని అర్థం. సత్యం అనగా ఏమంటే జనరల్ డెఫినేషన్. అది మనం పరిశీలించే ప్రతి ప్రాబ్లం దగ్గర
సత్యాలు ఉంటాయి. అవేంటని చెప్తే రెండో వాక్యానికి ఆన్సర్ వస్తుంది. మూడో వాక్యం, ధర్మం అనగా ఏమి? ధర్మము అంటే బ్రాకెట్లో విధి అని రాసుకోండి. విధి అంటే మనం చేయాల్సిన పని. ధర్మం అనగా ఏమి అనగానే అధర్మం అనగా ఏమని కూడా వస్తుంది. అధర్మం అంటే నిషేధం, చేయకూడనిది. ధర్మం అంటే చేయాల్సింది, అధర్మం అంటే చేయకూడనిది. ధర్మం అనగా ఏమి? కింద చివరి వాక్యం, ధర్మాలు ఏవి మనం పరిశీలించే విషయంలో ఏమి ధర్మము, ఏది అధర్మం. ఈ 4 మనకు కానీ వస్తే ఇందాక నేను చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్కి ఆన్సర్ వచ్చేస్తాయి. ఈ 4 గురించే మీకు నేను నేర్పించేది. 4 వాక్యాలు నేను మీకు ఇప్పుడు నేర్పించబోతున్నాను. ఆ ఒక్క వాక్యం నీకు అర్థం కావడానికి కావాల్సిన వివరణ నేను ఈరోజు ఇవ్వబోయేది మీకు. ఇప్పుడు నేను అక్కడ ఆపి ఒక ఉదాహరణ కథలాగా చెప్తా. సన్ బాబా, ఇతను ఒక బాబా, డేరా బాబా లాగా, సాయిబాబా లాగా, జిల్లేడుముడి అమ్మలాగా, ఇట్లా ఒక బాబా. అతను సన్ బాబా అతని పేరు. అతను మా ఊరు వచ్చాడు. వచ్చి అతను ఓ ప్రకటన చేశాడు. ఏమని చేశాడంటే ప్రకటన, నేను ఒక అరగంట ఎండలోగా నిలబడితే వృక్షాలలో ఆహారం తయారైనట్టుగా నాలో కూడా ఆహారం తయారవుతుంది అన్నాడు. మళ్ళీ వినండి, సన్బాబా అనే ఒక వ్యక్తి మా ఊరు వచ్చి ఓ ప్రకటన చేశాడు భాష ద్వారా. నేను అరగంట ఎండలోగా నిలబడితే వృక్షాలలో ఆహారం తయారైనట్టుగా నాలో కూడా ఆహారం తయారవుతుంది, నేను తిండి తినక్కర్లేదు. ఆహారం తయారైతే ఇంకెందుకు తినడం? ఈ వాక్యాన్ని నువ్వు నమ్ముతావా నమ్మవా? నమ్మవా? నేను ప్రకటించిన నమ్ముతావా నమ్మవా? నమ్మవా? రా, ఎందుకు నమ్మవు చెబుతురా. కమా, నువ్వు ఎందుకు నమ్మవు దాన్ని? నువ్వు ఎంత చెప్తే నువ్వు నమ్మననే స్టేట్మెంట్కి అవసరమో అంత చెప్పాలి నువ్వు. రా, నువ్వు ట్రై చేయి. నువ్వు ఎందుకు నమ్మవు దాన్ని? ఇది భాష ద్వారా చెప్పాను నేను. ఎందుకు నమ్మరు మీరు? ఆ అమ్మాయి చెప్తుంది ఎందుకు నమ్మదు. ట్రై చేయి. అక్కడ రాయి నీ ఫార్ములా. ఆహారం తయారు కావాలంటే ఫార్ములా రాస్తుంది అమ్మాయి. రైట్. హౌ టు సీ థింగ్స్ క్లియర్లీ, మన సబ్జెక్ట్ ఏది, సరిగా ఆలోచించడం ఎలా. వృక్షాల్లో ఆహారం తయారు కావడానికి ఫార్ములా రాస్తున్నాను. తప్పుంటే సరిచేద్దాంలే. ఫార్ములా ఉందని చెప్తుంది కాబట్టి రాయమంటున్నా. 6CO2 ప్లస్ 6H2O యారోయి C6H12O6 ప్లస్ 6O2. అది ఫార్ములా. రాయ్. ఏమంటారు ఈ ఫార్ములాని? రైట్, వెరీ గుడ్. 6CO2 ప్లస్ 6H2O ఈజ్ ఈక్వల్ C6H12O6 ప్లస్ 6O2. ఈక్వేషన్ అటు ఇటు సమానం కావాలి మూలకాలు. 6C, CO2లో 6C ఉన్నాయి. ఈక్వేషన్ కావతల C6H12O6లో 6Cలు ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నాయో లెక్క. ఫార్ములాలు అవతల పక్క 6O2. అక్కడ C6 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి లేవు చూడు. రైట్. ఇక్కడ H2 12 ఉన్నాయి, అవతల 12 ఉన్నాయి లేవు చూడు. H2 ఎన్ని ఉన్నాయి? 6 12 సరిపోయినాయి. అక్కడ ఆక్సిజన్ ఎంత ఉంది అవతల? 6 12. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 ఉంది కదా. లెక్కలు మర్చిపోతే ఎట్లా? మొత్తం 18 అయినాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు. కరెక్ట్, ఈక్వేషన్ సరిపోయింది. అక్కడ ఇంకా 2 రాయి. ఈక్వేషన్ పైన సూర్యరశ్మి రాయి. సూర్యరశ్మి ఆ ఈక్వేషన్ పైన రాయాల. పైన సూర్యరశ్మి అని రాయి, కింద క్లోరోఫిల్ అని రాయి. అప్పుడు ఈక్వేషన్ పూర్తవుతుంది. మీ పుస్తకాల్లో చెప్పినానా తప్పు చెప్పినానా? ఆహారం తయారు కావాలంటే ఏం కావాలి?
కార్బన్ డైఆక్సైడ్ కావాలి, H2O కావాలి, పత్రహరితం కావాలి, క్లోరోఫిల్, సూర్యరశ్మి కావాలి. ఇప్పుడు ఈ సంభావాలు ఏమున్నాయి ఏం లేవు చెప్పండి. అయిపోయింది ఆన్సర్. ఆ సమస్యకి పరిష్కారం వచ్చేసింది. ఏ రకమైన ప్రాబ్లం అతను చెప్పింది? మీ అందరిలో ఇట్లే ఆహారం తయారైతే అన్నాడు ఆయన. దేనికి ఆన్సర్ దొరుకుతుంది? ఆహారం తయారైతే ఆకలి అనే ప్రాబ్లంకి ఆన్సర్ దొరుకుతుంది. ఇందాక నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను కదా, ఇక్కడ ప్రాబ్లం సొల్యూషనే చెప్తున్నాను నేను నీకు. ఆకలి అనే ప్రాబ్లంకి ఆన్సర్ ఈయన ప్రపోజ్ చేశాడు. మీరెందుకు అన్నం గిన్నమంటారు తిక్కనాయలరా? ఎండలో నిలబడిన ఆహారం వస్తున్నాడు. అది కరెక్ట్ అని ప్రూవ్ అయితే ఎంత గొప్ప విషయం అది. ఎండలో నిలబడితే ఆహారం వస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం మీ అందరికీ బోగట్టకల్లా ఎండలో నిలబెడతాం మరిగంట, మొత్తాన్ని ఎండలో నిలబెడతా. అది కరెక్ట్ అని ప్రూవ్ అయితే. యు గాట్ మై పాయింట్. అంత సింపుల్. ఒక ప్రాబ్లంకి ఆన్సర్ ఇప్పుడే చెప్తున్నా నేను. ప్రాబ్లం ఏంటి? ఆకలి. ఆకలినే ప్రాబ్లం. అతను ఆన్సర్ చెప్పినాడు మనకి. ఆన్సర్ చెప్తే ఈక్వేషన్ వేశాను నేను. ఆహారం ఎట్లా తయారవుతుందో. నీలో కార్బన్ డైఆక్సైడ్ అనేది దొరుకుతుందా లేదా? గాలి పీలుస్తున్నాడుగా, మనం పీల్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉందిగా. సో అది టిక్ అయ్యి 6CO2 టిక్ అయ్యి దొరికింది ఆయనకి. మంచినీళ్ళు తాగుతున్నాడా లేదా? తాగుతున్నాడు. 6H2O టిక్ అయ్యి. ఎండలో నిలబడ్డాడు కదా, సూర్యరశ్మి దొరికింది కదా, దానికి టిక్ అయ్యి. క్లోరోఫిల్ ఎక్కడుంది? మనలాగే బ్రౌన్ కలర్ వాడు క్లోరోఫిల్ లేదు. క్లోరోఫిల్ గ్రీన్గా ఉంటుంది, అవునా? ఈ సన్బాబాలో క్లోరోఫిల్ ఉందా? లేదు. ఆ నాలుగోది 0 లేదు క్లోరోఫిల్. అతనిలో ఆహారం తయారయ్యే అవకాశం లేదు. అతను మోసం చేయడానికి వచ్చినాడు. ఎవడో ఒకటి నేను బాబాని వేషం వేసుకొని వచ్చి నేను ఎండలో నిలబెడితే ఆహారం తయారైందనంటే మీరు గుడ్డిగా నమ్ముతారా? ఈ ఫార్ములా తెలిస్తే నమ్మరు. ఎత్తి అవతలేస్తారాన్ని. తమాషా గుందరు కొడక మా దగ్గరకు వచ్చి నకరాలు పడతావరా, మెట్టు తీసుకొని కొడతామని చెప్తాం. మీ ఏజ్ వాళ్ళకి తెలియాల. మా ఏజ్ వాళ్ళు ఎదవన్నర ఎదవలు ఉన్నారు మాలో. ఆ ఎదవన్నర ఎదవలు అందరూ పోయి నమ్ముతారు, పోయి దండం పెడతారు, కాళ్ళు ముక్కుతారు. అడిగి వాళ్ళ ఆహారం తయారు కాదు, తయారు కాజాల్లో వాడు అబద్ధాలు ఆడుతున్నాడు. మీరు పట్టుకుంటారు, వాడు పట్టుకోలేడు. అందుకనే మీరంటే నాకు ఇష్టం. నా వయసు అంటే ఇష్టం లేదు నాకు. పోయి శాస్త్రానుదాన ప్రమాణ యాత్ర ఎదోకి ఈ ఫార్ములా ప్రకారం అతను ఆహారం తయారు చేసుకోలేడు. అట్లాంటిది ఇంకొక ఉదాహరణ చెప్తా, మీరు కనిపెట్టాలి. దీన్ని ఇంకో రకంగా కూడా డీల్ చేయొచ్చు, మళ్ళా చెప్తా. ఇప్పుడు ఆల్రెడీ నా సబ్జెక్ట్లో ప్రాబ్లం సాల్వింగ్ ఎలా చేయాలో వచ్చేసినా నేను. ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను కదా, ఒక ప్రాబ్లం సాల్వ్ చేశా. ఆకలి అనే ప్రాబ్లంకి అతను చెప్పిన సొల్యూషన్ తప్పు అని ప్రూవ్ చేశాను. ఆ సొల్యూషన్ తప్పు. C6H12O6 అంటే గ్లూకోజ్, అది పిండి పదార్థం. అది తింటేనే ఆకలి తీరుతుంది, లేకపోతే తీరదు. ఎస్ ఆర్ నో? ఆకలి తీరాలంటే పిండి పదార్థం తినాల్సిందే. ఇతను పిండి పదార్థం తయారవుతుంటున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడు అలాంటిది. అమలాపురానికి ఉత్తరములో 20 కిలోమీటర్ల దూరంలో ముమ్మిడివరం అనే ఊరుంది. విన్నారా పేరు? ముమ్మడివరం. ఒక 20 ఏళ్ళ నాటి పెద్ద సమస్య అది. అక్కడ బాలయోగి గారు అని ఒక ఆయన ఉన్నాడు. నేను అమలాపురము ఒక క్యాంపు కోసం వెళ్ళి, మెడికల్ క్యాంప్ కోసం వెళ్ళి, నాతో వచ్చిన డాక్టర్లు ముమ్మడివరం తీసుకెళ్ళా. శివరాత్రి రోజు మాత్రమే అక్కడ తిరునాళ్ళు జరుగుతుంది, మిగతా రోజంతా ఖాళీ, తాళాలు వేసి ఉంటాయి. అక్కడ ఒక కేర్ టేకర్ ఉంటే ఆయన అడిగాం, ఇక్కడ బాలయోగి గారు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన గుడి లోపల నుంచి శివరాత్రి రోజు బయటకు వచ్చి ఒక్క పూట భోజనం చేస్తాడట. ఒక పూట భోజనం చేసినాక మళ్ళా తీసుకెళ్ళి గుళ్ళో పెడతారట, తాళం వేస్తారు బయట. ఇక 364 రోజులు భోజనం చేయకుండా బతుకుతాడని ప్రచారం జరుగుతూ ఉంది మా ప్రాంతంలో. అది అవునా అని అడిగినాం.
ఏమన్నాడు కేర్ టేకరు? అవు నిజమే అన్నాడు. ఇది ఎట్లా తెలుసుకోవాలి మనం? నిజమే అన్నాడు. నిజమే అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ నేను కొత్త పదం మీకు పరిచయం చేస్తా. ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అది సరైందో కాదో తేల్చాలంటే ఒకటే మార్గం, దాని పేరు ప్రయోగం. నా జేబులో 100 రూపాయలు ఉన్నాయని నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఉన్నాయో లేవో తేల్చాలంటే ప్రయోగం. ఏంటా ప్రయోగం? జేబు తెరిచి చూడాలి. అంటే మీ ఇంటికి పోలీసులు వచ్చి మీ ఇంట్లో AK-47 దాచిపెట్టారన్నాడు. దాచిపెట్టారులే తేలాలంటే ప్రయోగం ఆన్సర్. ఏందా ప్రయోగం? ఇల్లంతా ఎతికి చూడాలి. అంతే, అంతేనా కాదా? ఇప్పుడు ముమ్మడివరం బాలయోగిని ప్రయోగం చేసి చూడాలి. ఏందా ప్రయోగం? తలుపులు తెరిచి ఆయన బయటికి తీసుకురావాలా, కూసోబెట్టుకోవాలి మన మధ్య, మనందరం చుట్టూ కూర్చోవాలా, ఒక్కసారి బువ్వ పెట్టాలి ఆయనకి. 364 రోజులు ఆయన అన్నం తినకుండా మనం కాపలా గాయాల. మనం 3 పూట్లు మిగుతూ ఉండాలి. మనకి ఇంకా ప్రయోగం పూర్తి కాలేదు కదా, తినకుండా బతుకుతామో లేదో మనకు తెలియదు కాబట్టి మనం తింటుండాలి. 3 పూట్ల టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ రాత్రి భోజనం మిగుతూ ఉంటాం. ఆయన తినకుండా కాపలా కాస్తాం. 1 సంవత్సరం కానీ ఆయన తినకుండా అట్లాగే గుండ్రాయలాగుంటే ఇప్పుడు ఏమైనా ప్రూవ్ అయినట్టు? ఒక్కరోజు భోజనం చేస్తే 364 రోజులు తినకుండా బతుకొచ్చని ప్రూవ్ అయినట్టు. ఎంత పెద్ద ప్రయోగం అది! 100 నోబెల్ ప్రైజులు వస్తాయి మనకి ఆ ఒక్క ప్రయోగం కానీ ప్రూవ్ అయితే. ఇప్పటికీ చాలా ఇబ్బందిగా ఉన్నాం. 93 ఏళ్ళ నాడు సివి రామన్కి 1 నోబెల్ ప్రైజ్ వచ్చింది. 93 ఏళ్ళు అయింది. సైన్సెస్లో ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి ఇక ఆ తర్వాత 1 నోబెల్ ప్రైజ్ కూడా రాదు. ప్రపంచంలో ఉన్న విద్యార్థుల్లో అత్యధిక విద్యార్థులు మన దగ్గరే ఉన్నారు. కానీ ఏ దేశంలో కూడా ఇంతమంది విద్యార్థులు లేరు, కానీ నోబెల్ ప్రైజులు రాలే. ఇది ప్రూవ్ చేసినా మనకు ముమ్మడివరం బాలయోగి స్టోరీ మనకు నోబెల్ ప్రైజ్ గ్యారెంటీ కదా. అన్నం లేకుండా బతికేది చెప్తున్నాం. అన్నం తినకుండా బతికేది. కొన్ని ఇందాక సన్బాబు ప్రూవ్ చేసినా పర్లే, నోబెల్ ప్రైజ్ గ్యారెంటీ. నేను అడిగా, బయటికి పిలుచుకురా సార్ నన్ను, మా బ్యాచ్ తీసుకురావడానికి వీలు లేదన్నాడు. అంటే ప్రయోగం చేయడానికి వీలు లేదన్నాడు. ఇక మనం తేల్చలేము. ఒకవేళ మేము మొండికేస్తే మేమేం చేయాలి? గవర్నమెంట్కి లెటర్ రాయాలా. ఏమని రాయాలా? అదే సివి రామన్కి నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత 93 ఏళ్ళు ఎవడికి రాలే, నోబెల్ ప్రైజ్ రావడానికి వెళ్ళే సబ్జెక్ట్ ముమ్మడివరంలో ఉంది. ఎట్లాగైనా సరే పోలీసులను పంపించి తాళాలు తెరిపించి బాలయోగి సార్ గారిని బయట తెచ్చి కూర్చోబెట్టండి, మేము చుట్టూ కూర్చొని కాపలా కాస్తాం. 1 ఏడాది 10 మందికి భోజనం శాంక్షన్ చేయండి, మేము తింటుంటాం. ఆయనకి అక్కర్లే, ఆయన తినకుండా ఉంటాడు. మేము కాపలా కాసి ప్రూవ్ చేస్తాం, అందులో అండర్టేకింగ్ రాయించుకుంటాం. ఒకవేళ ఆయన చచ్చిపోతే మాకు సంబంధం లేదని, అంతే కదా. మళ్ళీ లేకపోతే మన మీద కేసు పెడతారు. ఇది కదా ప్రయోగం చేయాల్సిన విధం. ప్రయోగం చేసి తేల్చుకోవాలా అనే భావం మనకు రాకపోతే టామ్, డిక్ అండ్ హ్యారీ ఏ ఎదవైనా మన మీద సవారు చేస్తాడు. సవారు చేయకూడదు. కాబట్టి ప్రయోగం దగ్గరికి రానాలి. ఆ విద్యే సత్యం అంటే ఏంటంటే ఆ విద్యనే మనం మాట్లాడుతాం. ఇప్పుడు ఆల్రెడీ పరిష్కారం దగ్గరికి పట్టుకెళ్ళా, ప్రయోగం చేయొచ్చు. ఇప్పుడు మనం సత్యం అనగా ఏంటి దగ్గరికి వెళ్దాం. మనిషికి జ్ఞానం ఎట్లొస్తుంది? 3-4 పదాలు, నేను సింపుల్ పదాలు మీకు పరిచయం చేస్తాను. ఈ యూనివర్స్ మొత్తం అంటే విశ్వం ఎంత సైజు? ఇది విశ్వం యొక్క వ్యాసం ఎంత? తెలియకుండా ఎంత ఉందో తెలియదు. తెలిసిన విశ్వం యొక్క ఆ చివరి నుంచి ఈ చివరికి దాని వ్యాసము 10,000 కోట్ల కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అనే మాట రాయి. సంవత్సరం కాలం కాంతి ప్రయాణం చేస్తే ఎంత దూరం పోతుందో దాని పేరు కాంతి సంవత్సరం. అక్కడ ఆమె ఫార్ములా గీస్తుంది, దాన్ని క్యాలిక్యులేట్ చేసి నాకు ఫిగర్ చెప్పండి. సెకండుకు కాంతి యొక్క వేగం 1 సెకండుకి 3 లక్షల కిలోమీటర్లు. నిమిషం ప్రయాణం చేస్తే ఇంటూ 60, 3 లక్షల కిలోమీటర్లు ఇంటూ 60. ఇప్పుడు ఎంత దూరం ప్రయాణం చేసింది? నిమిషం. గంట ప్రయాణం చేయాలా ఇంటూ 60, మళ్ళీ ఇంకో 60, 3 లక్షలు ఇంటూ 60 ఇంటూ 60,
ఒక రోజు ప్రయాణం చేయాలా ఇంటి 24 3 లక్షలు ఇంటి 60 ఇంటి 60 ఇంటి 24 ఇంటి 365 సంవత్సరం. అది క్యాల్కులేట్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుందో దాని పేరు కాంతి సంవత్సరం. అట్లాంటి ఎన్ని 10,000 కోట్లు ఇంటూ 10,000 దాని పక్కన 7 సున్నాలు పెట్టు. 10,000 ఆ పక్కన 7 సున్నాలు పెట్టు. అది విశ్వం యొక్క సైజు. ఎంత వచ్చింది వేసుకోండి లెక్క. కాంతి ఒక సెకండుకి 3 లక్షల కిలోమీటర్లు వెళ్తుంది. ఇప్పటికి మనకి తెలిసిన విశ్వం సైజు ఇది. ఇంక తెలియకుండా ఇంక చాలు ఉంది. దీంట్లో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. గెలాక్సీ అంటే నక్షత్ర మండలాలు. ఒక్కొక్క నక్షత్ర మండలంలో లక్షల కొద్దీ నక్షత్రాలు ఉన్నాయి. లక్షల కొద్దీ. మన సూర్యుడు అట్లాంటి ఒక నక్షత్రం. సూర్యుడు మనకి ఎంత దూరంలో ఉన్నాడంటే ఆ సూర్యుడు అనే నక్షత్రం అక్కడ బయలుదేరిన కాంతి భూమి మీదకి రావడానికి 8.5 నిమిషాలు పడుతుంది. అంటే 3 లక్షలు ఇంటూ 60 వేస్తే ఇంటూ 8.5 వేస్తే ఎంత దూరం అంత అవుతుంది. 8.5 నిమిషాలు అంటే అది సూర్యుడికి మనకు దూరం. 8.5 నిమిషాలు. సూర్యుడు తరువాత మనకి అత్యంత దగ్గరగా ఉండే నక్షత్రం పేరు ప్రాక్సిమా సెంటారై. అది మనకి 4.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మీరింటికి ఎంత దూరమో చూడు. దీంట్లో ఒక విచిత్రం చెప్తా వినండి. పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు బ్రాహ్మణాయన శ్లోకాలు పాడతాడు తెలుసా? చూసారా పెళ్ళిళ్ళు ఎప్పుడన్నా మీరు? పురోహితుడు శ్లోకాలు పాడు మంత్రాలు చెప్తారు కదా. అప్పుడు పెళ్ళి అయిన తర్వాత మెడలో మంగళసూత్రం కట్టినాక ఈ పురోహితుడు భార్యని భర్తని కొత్తగా భార్యాభర్తను ఎండలోకి పట్టుకెళ్ళి ఈశాన్యం దిక్కు చూపించి అద్గో అరుంధతి నక్షత్రం అంటారు. గుర్తుందా? అరుంధతి నక్షత్రం అంటే వశిష్ఠుడి భార్య. వశిష్ఠుడి నక్షత్రం పక్కనే ఉంటుంది. ఇది అరుంధతి నక్షత్రానికి వశిష్ఠుడి నక్షత్రానికి దూరం ఎంతో తెలుసా? 100 కాంతి సంవత్సరాలు. వాళ్ళిద్దరు పెళ్ళామొగుళ్ళు అంట. అరుంధతి వశిష్ఠుడు. మనల్ని నమ్మమంటున్నారు. అదిగో కనపడదు అంటున్నారు. రేపొద్దున మీ పెళ్ళి లేదు ఇప్పుడు చూస్తారు ఇట్నే అరుంధతి నక్షత్రాన్ని. వాడు చెప్పే బుస్తంతా నమ్ముతారా? అరే రెంటికి దూరం 100 కాంతి సంవత్సరాలు రా. కాంతి సంవత్సరం అంటే లెక్కేసిన అక్కడ 3 లక్షలు ఇంటి 60 ఇంటి 60 ఇంటి 24 ఇంటి 365 అట్లా 100. వాళ్ళు ఎప్పుడు కాపురం చేసేస్తారా అంత దూరం ఉంటే? మా అందరికి ఎందుకు చెవుల్లో పూలు పెడతారు స్వాములు? అది చూపిస్తేనే ఈ భార్యాభర్తలు సఖ్యంగా బతుకుతారా? మరి అవన్నీ చూపిస్తున్నారు కదా. శ్రీరాముల వారికి సీతమ్మకి అడవులు పట్టిపోయింది కదా. మరి అంత బాగా చూపిస్తే ఎందుకు పోయింది అడవులు పెట్టి? అంత మంచి ముహూర్తం పెడితే, అంత మంచి ముహూర్తాలు పెట్టి బ్రహ్మాండమైన పతివ్రత అరుంధతిని చూపిస్తే విడాకులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ లేదు ఆయన దగ్గర. విడాకులు తీసుకోవద్దని నేను చెప్పడంలా. మొగుడనేటోన్ని డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటాం మనం. అవునా కాదా? కొనుక్కొచ్చుకోరు. ఆ ఖరీదు పేరేం పేరు? వరకర్. గుడ్. ఒక ఎద్దునో దున్నపోతునో కొనుక్కొచ్చుకుంటే ఆ దున్నపోతు మన కోసం పని చేస్తా చేయదా? చేస్తుంది. మొగుడిని కొనుక్కొచ్చుకుంటే అతని కోసం మనం పని చేయాలి. బాగుందా? నేను ఇంత చెప్పినా మీ అమ్మ నాయన వాళ్ళకి ఎక్కదు. వాళ్ళు మా గ్రూప్ వాళ్ళు. చెప్పే కదా మా గ్రూప్ దరిద్ర గ్రూప్ ఉందని. మా దరిద్ర గ్రూపులో మీ అమ్మ నాన్నల సభ్యులు. వాళ్ళు కట్నం ఇస్తారో తీసుకుంటారు. మీకు దమ్ము ఉంటే నథింగ్ డూయింగ్. నేను మొగుడిని కొనుక్కొచ్చుకుంటే నాకు 120 పెట్టాలని చెప్పండి. మా ఇంట్లో అంటుదామని చెప్పండి. లేకపోతే ఎందుకు కొనుక్కొచ్చుకోవాలి? డబ్బులు పెట్టాని. ఎద్దును కొనుక్కొచ్చుకుంటే పని చేసింది కదా. కుక్కర్ కొనుక్కొచ్చుకుంటే పని చేసింది కదా. గ్రైండర్ కొనుక్కొచ్చుకుంటే పని చేసింది కదా. అంతకు ఎన్నో రెట్లు పెట్టి లక్షలు పెట్టి కొనుక్కొచ్చుకునే పని చేయకపోతే ఎట్లా? వేస్ట్ డబ్బులని అని ఎందుకు అడగరు? పెద్ద క్వశ్చన్ పెట్టినా కదా. మీరు ఆలోచించడానికి నేను ఈ క్లాస్ చెప్తున్నా. ప్రాబ్లంకి ఆన్సర్ దొరికిందా? కట్నం ఇవ్వాలనా లేదా అని అడిగారు ఒకరు నన్ను. ఇక్కడుంది ఆన్సర్. ఎందుకు ఇవ్వాలి?
ఎందుకు ఇవ్వాలి కష్టం, ఎందుకు ఇవ్వాలనే దానికి ఆన్సర్ వచ్చింది. నేను ఇచ్చిన అనాలిసిస్లో మీకు ఆన్సర్ దొరికింది. అదే సత్యం అంటే తెలియాలంటే అర్థం. అది సత్యం ఏంటి అనేది నేను చెప్తా. ఇటు సత్యం ఏంటి దాంట్లో అంటే, డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్న ప్రతి వస్తువు మనకు సర్వీస్ ఇస్తుంది. డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్న మొగుడు సర్వీస్ ఇటలా సర్వీస్ చేయించుకుంటున్నాడు. భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, ఇద్దరు ఆఫీసులకు పోవాలి. భార్య సంపాదించిన జీతం మొత్తం భర్త చేతిలో పెట్టాలి. భార్య చేతిలో ఉండే ఏటీఎం కార్డు కూడా భర్త చేతిలో పెట్టుకుంటాడు. భర్త 7 గంటలకు నిద్రలేస్తాడు, కొడుకు కూడా 7 గంటలకు లేస్తాడు. వాడు కూడా మగోడు కాబట్టి. భార్య 5 గంటలకు నిద్రలేస్తుంది, కూతురు కూడా 5 గంటలకు నిద్రలేస్తుంది. రాత్రి తిని సింకులో పడేసిన దరిద్ర పల్లెలన్నీ భార్య గడగాల, కూతురు గడగాల. ఎక్కువ వెళ్ళితే జరుగుతుంది. ఉద్యోగం చేస్తుంది కానీ పల్లెలన్నీ గడగాల. ఎంగిలి పల్లెం వికారంగా ఉంటుంది నా దృష్టిలో. ఆ చెత్తంతా కడగాల. చిన్నోడు శుభ్రంగా నాకినట్టన్న తినరు, మళ్ళీ పారేస్తారు దట్టుకుంటారు. తినడం కూడా చేతగాని వాళ్ళు. పోనీ వాళ్ళు పల్లెం వాళ్ళు పైపైనా గడిగి పెట్టరు. అక్కడ అట్టే పారేసిపోతారు. నా పిల్లాన్ని అడగాల, ఏడెందుకు అడగాల? కొనుక్కొచ్చుకుంది కదరా, నేను కొనుక్కొచ్చుకుంది కదా ఆమె. పిల్లాన్ని అడగాలంటే నువ్వు కదా అడగాల. ధైర్యం ఉందా మీకు అడిగే ధైర్యం? లేకుండా మీకెందుకు మా పెళ్ళి? ఎందుకు పెళ్లి చేసుకుంటారు ధైర్యం లేకుండా? ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అనే సినిమా చూడండి, ఖచ్చితంగా చూడాలి. ఇంటికి వెళ్ళినాక మీరు యూట్యూబ్లో ఉంది చూడండి. 5 గంటల నుంచి 7 గంటల దాకా పని చేస్తుంది. ఆమె కూడా ఆఫీస్కి పోలా. అంట్లు కడిగింది, ఇల్లు తుడిచింది, వంట వండింది. అప్పటిదాకా కూతురు సహాయపడతా ఉంది తల్లికి. ఇప్పుడు మీ వయసు ఉండే అమ్మాయి కాలేజీకి పోవాలని బాత్రూంలోకి పోతుంటే ఈ కొడుకు 7 గంటలకు నిద్రలేసిన ఉన్నాడు కదా, జుట్టు పెట్టుకొని లాగి యువతలు పడేసి వాడు బాత్రూంలోకి వెళ్ళాడు. జెండర్ ఇన్ఈక్వాలిటీ రాసావు నువ్వు. ఎక్కడ మొదలవుతుంది జెండర్ ఇన్ఈక్వాలిటీ చెప్తున్నాను నేను. అప్పుడు ఈ పిల్ల ఏడుచుకుంటూ అవ్వ దగ్గరికి వెళ్ళింది. అవ్వ కూడా మహిళనే. అవ్వ ఏమన్నదంటే, వాడు మగవాడమ్మా, మస్తు పనులు ఉంటాయి వాడికి అన్నది. ఎక్కడ మొదలవుతుంది జెండర్ వివక్ష? నీ ఇంట్లో మొదలవుతుంది. ఎట్లా పోతుంది? తిరగబడితే పోతుంది, ఇంకెట్లా పోదు. నేను పాఠం చెప్తే పోదు. నీకు దమ్ము ఉంటే తిరగబడు, లేకపోతే బానిసగా బతుకో. ఐ డోంట్ కేర్. బానిసగా బతుకుతావా మనిషిగా బతుకుతావు నువ్వు తెలుసుకోవాలా. జెండర్ వివక్ష పోవాలంటే, నిలబడాలంటే ఇంకొక రకంగా పోనే పోదు. పురుషుల యొక్క దయాదాక్షిణ్యంతో జెండర్ వివక్ష పోదు. చదువుకోవడం మొదలెట్టిన మహిళలు, సంపాదించుకోవడం మొదలెట్టిన మహిళలు నిలబడితే పోతుంది. ఈరోజు ఆడపిల్లలు అసెప్ట్ చేసుకుంటున్నారు. ఎస్ ఐ నో. ఉద్యోగం వచ్చేదాకా నాకు పెళ్ళి అక్కర్లేదంటున్నారు. తప్ప నేను సొంతంగా సంపాదించుకున్న దాకా పెళ్లి చేసుకొని అంటున్నారు. సొంతంగా ఎందుకు సంపాదించుకోవాలా? మనుషుల సంబంధాలన్నీ డబ్బు సంబంధాల కింద మారినాయి. ఈరోజు ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకున్న నీ భర్త అనేటోడు, నీ పెద్దలందరూ కుదిర్చిన నీ భర్త అనేటోడు రేపు పొద్దున మనిషి మారి నీకు పనికిరానుడిగా మారితే నువ్వు సొంతంగా బతకాలా. అందుకు నువ్వు సంపాదించుకోవాలి. ఇతరుల దయా దాక్షిణ్యాల మీద బతకూడదు. మీ నాన్నని, మీ అమ్మని, మీకు తమ్ముడు అన్న ఉంటే, లేదా ఇంకో చెల్లి అక్క ఉన్నా, మీరు మా తల్లిదండ్రులుగా మాకు ఏమి ఇవ్వదలుచుకున్నారని అడగండి. ఈక్వల్గా ఇవ్వమని అడగండి. మీ అన్నో తమ్ముడైతే ఎక్కువ ఇచ్చి నీకు కట్నం కింద 4 రూపాయలు ఇదిలిచ్చి వదిలించుకోవడానికి ఒప్పుకోవాలి. మీకెందుకు చెప్తున్నా ఇది? అమ్మ నాన్నలకి చెప్పచ్చు కదా. వాళ్ళు మా జాతీయుల వాళ్ళు మా మాట వినరు, మీ మాట కూడా వినరు. తిరగబడితేనే దారికి వస్తారు. వేరే మార్గం లేదు. అందుకనే ఈ మధ్య చదువుకుని ఉద్యోగాలు చేసే అమ్మాయిలందరూ డ్యూయల్ ఇన్కమ్ నో చిల్డ్రన్, డింక్ దాని పేరు. డ్యూయల్ ఇన్కమ్, DUAL, డ్యూయల్.
ఇద్దరికి ఆదాయం ఉండాలా మొగుడు పిల్లలకి. నో చిల్డ్రన్. ఎప్పటిదాకా? ఈ పిల్లల్ని బాగా చదివించడానికి సంపాదించుకుని డబ్బులు సంపాదించుకునే దాకా పిల్లలు. ఒక పాయింట్ అది. రెండోది, పిల్లలకి సంబంధించిన అన్ని పనులు బిడ్డ పుట్టినాక నేను కూడా చేస్తానని భర్త హామీ ఇస్తేనే కనేది, లేకపోతే కనేది లేదు. బిడ్డను గర్భంలో మోసే పని ఎవరిది? మీది. ఒకవేళ మీ భర్త కూడా మోస్తానంటే ఒకరిని మోయచ్చు వాడితో, ఒకరిని నువ్వు మొయ్యి. లేదా మార్గం పిల్లల్ని ఆడపిల్లలే కనాల. అంతవరకు కన్సెషన్ ఇవ్వండి మీ మొగుళ్ళకి. ఏం కన్సెషన్ ఇస్తున్నా? పెద్ద కన్సెషన్. మీకు అర్థం కావటం లేదు కానీ 10 నెలలు మొయ్యాలా, ఇంకా 2-3 ఏళ్ళు పాలు ఇవ్వాలా, పెంచాలా. బిడ్డ పుట్టినాక అన్ని పనులు నేను కూడా తోడ్పడతాను అనాలి మీ భర్త, లేకపోతే నో చిల్డ్రన్. ఇప్పుడు ఫారిన్లంతా వచ్చింది పద్ధతి. భర్తలు సహకరిస్తానంటే పిల్లలు, లేకపోతే లేదు. ఇంకా ఇండియాలో రాలే. మీరు నా ఇండియన్ పిల్లలు, తెలుసుకోండి లోకాన్ని. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఎట్లా పోతుంది? ఇట్లా ఆలోచిస్తే పోతుంది, ఇంకో రకంగా పోతుంది. మీకు నచ్చుతుందో లేదో నేను మాట్లాడేది. మీ అందరిని ఇప్పుడే పోయి మీ అమ్మనాల మీద తిరగబడమని చెప్తున్నా అనుకుంటున్నారా? తిరగబట్టం కాదు అది, అసర్షన్. అసర్షన్ అంటారు దాన్ని, నిలబట్టమంటారు దాన్ని. హౌ టు సే నో. నో అని చెప్పడం మీకు చేత కావాలా? మీకు ఇంతే కట్టం ఇచ్చేది, తీసుకుంటే తీసుకోలేకపోతే పో అని మీ అమ్మ నాన్నంటే నో. అన్నకి ఇచ్చినట్టు నాకి, తమ్ముడికి ఇచ్చినట్టు నాకు, వాడికి నాకు వివక్ష చూపొద్దు. పైగా నా పని చాలా పెద్దది. రేపు పొద్దున 2 పిల్లల్ని కనాలా. కాన్పంటే చచ్చి బతకడమే, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ అడ్వాన్స్డ్ కంట్రీస్లో 1,00,000 కాన్పులకి 6 తల్లులు మరణిస్తున్నారు. ఇప్పటికీ ఇట్లాంటి మరణం మగవాళ్ళకి సంభవిస్తుందా? నో. ఎంత త్యాగం చేస్తున్నారు మీరు? 1,00,000 ప్రాణత్యాగం చేస్తున్నారు ఈ జాతిని, మానవ జాతిని బతికించడానికి. ఏం మాట్లాడుతున్నారు తల్లిదండ్రులారా మీరు? ఆడపిల్లల గురించి తక్కువ మాట్లాడతారు. నువ్వు పుట్టింది ఆడ మనిషి ద్వారా, నీ పిల్లం ఆడ మనిషి, నీ కూతురు కూడా ఆడ మనిషి. వీళ్ళందరూ ఈ జాతిని బతికిస్తున్నారు, మానవ జాతిని. ఆ మానవ జాతిని బతికించే క్రమంలో 1,00,000 అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా మరణిస్తున్నారు. ఇండియాలో 200 మంది మరణిస్తున్నారు 1,00,000కి. మేము ఎందుకు త్యాగాలు చేయాలి? ప్రాణ త్యాగాలు ఈ మానవ జాతి కోసం. మీరందరూ ఊరుకొని అలా అంటప్పుడు మీరు కనీసం ఈక్వల్గా చూడండి రా, ఈక్వల్గా చూడండి మమ్మల్ని అని అడిగే హక్కు మీకు లేదా? ఆ ఆర్గ్యుమెంట్ అది. జెండర్ ఈక్విటీ అన్నావు కదా, ఎట్లొస్తుంది జెండర్ ఈక్విటీ? దానికి ఆన్సర్ చెప్పినాడు. అట్లయితే తప్ప రాదు. అందుకే మీకు సత్యం అంటే ఏందో తెలియాలి. సత్యం అంటే సరైన జ్ఞానం. సరైన జ్ఞానం మనిషికి ఎట్లొస్తుంది? అది తెలిస్తే ఈ సబ్జెక్టు మొత్తంలో సరైన జ్ఞానం చెప్పాను నేను. మానవులందరూ సమానమే, సరైన జ్ఞానం. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇద్దరు మానవులే. ఈ భూమి మీద ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి, సమాన బాధ్యతలు, బరువులు ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా తేడాలు ఉన్నాయి. ఎస్, ప్రకృతి సిద్ధంగా మగవాళ్ళు కనిపిస్తారు, ఆడవాళ్ళు కనిపిస్తారు. 2 కణాలు కలిస్తే జైగోట్ తయారవుతుంది. ఆ జైగోట్ని ఆడవాళ్ళే మొయ్యాలా, అది ప్రకృతి. నేను దాని మీద తిరగబడమంటల్లా, నువ్వు తిరగబడి ఏం చేయలేవు దాని మీద. మేము బిడ్డల్ని పొట్టలో పెంచుతున్నాం, ప్రకృతి. మేము కనాలా, ప్రకృతి. ఆ కనే క్రమంలో 1,00,000 మందికి 6 ఫారిన్లో 200 మంది ఇండియాలో చచ్చిపోతున్నారు, ప్రకృతి సిద్ధం. వీటి మీద మేము కొట్లాడటంలా. ఆ పేరు చెప్పి మగవాళ్ళు మేము ఎక్కువ, ఆడవాళ్ళు మీరు తక్కువ అంటున్నారు, మేము ఒప్పుకోం అని మీరు అనాలా. మీ తరఫున మేము ఎన్నాలంటాం. గుడిపాటి వెంకటచలం అన్నాడు, వీరేశలింగం అన్నాడు, రాజా రామ్మోహన్ రాయ్ అన్నాడు, గురుజాడ్ అన్నాడు. ఎంతకాలం మేము అడగాల? మీరేం చేస్తారు అడగకుండా? మీ తరఫున కూడా మేమే కొట్లాడాలా? మీరు రారా ముందుకి? అడగకపోతే అమ్మ కూడా బువ్వ పెట్టదు, గుర్తుపెట్టుకోండి. మీరు అడగకపోతే మీ హక్కులు సాధించి పెట్టడానికి ఏ గుడ్డి కుక్క లేదు ఇక్కడ. పెద్ద మనుషులుగా చలామణయ్యే మగవాళ్ళు చాలామంది సందు దొరికితే ఆడవాళ్ళ మీద పెత్తనం చేస్తారు. జీవితాలు చూపిస్తాను నేను అంటాడు వాళ్ళని. ఆశ్చర్యపోతారు మీరు.
మేము ప్రోగ్రెసివ్ పీపులం, లోకాన్ని మార్చడానికి పుట్టిన అనే బ్యాచ్లో చూపిస్తానని దరిద్రుల్ని. మిగతా వాళ్ళు ఎంతమందినైనా చూపిస్తాను. ఎట్లా మేము మారుతాం? ఒత్తిడి లేకుండా, మీరు అడగకుండా. ఎన్నాళ్ళు మాలాంటి కొద్దిమంది దయాదక్షిణాలతో మీ జీవితాలు మర్చుకుంటారు, మీరు నిలబడకుండా. ఎస్, ఐఎమ్ హ్యాపీ విత్ యూ. ఈరోజు ఆడపిల్లలు మన దేశంలో ఖచ్చితంగా చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. పని చేస్తాం మేము, పని దొరికేదాకా మాకు పెళ్ళి అక్కర్లేదు, ఆపుకుంటాం మేము. రేపొద్దున మా భర్తలు పిల్లల పెంపకంలో ప్రతి పనిలో సహకరిస్తామంటేనే పెళ్ళి, లేకపోతే లేదు. పెళ్ళి ఆడే అవసరం ఎంతో మన అవసరం అంతే, ఇద్దరికి ఈక్వల్ అవసరం అది. వీళ్ళిద్దరు శత్రువులు కాదు, బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు. గౌరవించు 2 చక్రాలని. ఒక చక్రానికి బంగారం తాపటం చేసి ఒక చక్రానికి చెక్క తాపటం చేస్తావా? 2కి బంగారం అన్నా చెయ్యి, 2కి చెక్క అన్నా చెయ్యి, అంతే. ఈ ఆన్సర్స్ అన్నీ ఈ సబ్జెక్ట్లోంచి మీకు వస్తాయి, ఇంకెక్కడి నుంచి రావు. వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు కలిసి అయింది, తేల్చేసినారు. ఏ ల్యాబ్ రిపోర్ట్ ద్వారా అయింది? ఏ ప్రామాణిక ల్యాబ్ ద్వారా అయింది? అది ప్రామాణిక ల్యాబ్ చెప్పాలా? ఎవడెవడు బోర్డు పెట్టుకుని నాకు ల్యాబ్ ఉందని చెప్తే కుదరదు. ప్రామాణిక ల్యాబ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ ఉంది, ప్రామాణికమైన ల్యాబ్ అది. ఈ దేశంలో ల్యాబులు నమ్మలేకపోతే విదేశాల్లో ఉన్నాయి ప్రామాణికమైన ల్యాబులు. ఆ ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వాలా జంతువుల కొవ్వుతో కలిసి అయిందని. జంతువుల కొవ్వు అంటే జంతువుల నుంచి వచ్చే పాలల్లో కొవ్వు ఉంటుంది, జంతువుల నుంచి వచ్చే నెయ్యిలో కొవ్వు ఉంటుంది, అది కాదు డైరెక్ట్గా కొవ్వు కలిపారు వాళ్ళు అనేది. అది తేల్చాల్సింది ల్యాబ్, మీరు కాదు. 5 నిమిషాలు వీడియో పెట్టాం. ఆ పెట్టడానికి నాకున్న ఇన్ఫర్మేషన్ ఇది, ఈ సబ్జెక్టే నాకు ఉపయోగపడదు. భాష ద్వారా ఏమొచ్చినా అది ఫైనల్ కాదు, డైరెక్ట్గా ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాల్సిందే. అందుకని దీన్ని మీరు అప్లై చేస్తే ఏమేం కనపడతాయి? మీ జీవితంలో భాష ద్వారా కొన్ని 100 వింటుంటారు మీరు, 100. మీరు ఇంటర్మీడియట్ అయినాక డాక్టర్ చేస్తే బాగుంటుందని ఒక ఆయన అంటాడు, భాష బాగుంటుందో తెలియదు. ఇంకా మీరు ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుంది అంటారు, భాష తెలియదు. వీడు మంచోడు పెళ్లి కొడుకు పనికి వస్తాడని భాష ద్వారా పెళ్ళిళ్ళు పేరే చెప్పాడు, ఇంకా తెలియదు వాడు మంచోడు కాదు. భాష. నేను చాలా మంచోని, నిజాయితీ పరుడు, అంత గొప్పడు భూమి మీద లేడని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, భాష. నువ్వేమైనా చెప్పు, భాష అది అక్కడ తేలదు. పొగ తాగుతున్నాడు ఇతను, పెళ్లి చేసుకుంటే నేను పొగ మాన్పిస్తాను, అది ఒక అమ్మాయి, భాష. వాడు మాంతడో మాండో ఎవరికి తెలుసు. రిస్క్ తీసుకొని పెళ్లి చేసుకుంటే మునిగి వస్తాం. అట్లాంటి ఎదవాళ్ళు చేసుకోవాలండి. పొగ తాగేటోడు ఎట్లా మానేస్తాడు, సారా తాగేటోడు ఎట్లా మానేస్తాడు. పైగా గవర్నమెంట్ వాళ్ళు తాగమని చెప్పినాక మంచి క్వాలిటీ సారా ఇస్తున్నారు, ఇప్పుడు తాగమని గాపుతారా? సారాయి తాగేటోడిని పొగ తాగేటోడిని మీరు మాన్పించలేరు పెళ్లి చేసుకొని, రిస్క్ తీసుకోవాలండి. అది నేనంటే చెప్పే ఆ వాక్యం నాకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి నేను అక్కడికి వచ్చిన. మీరు భాష ద్వారా నమ్మినారు, దెబ్బతింటారు. భాష ద్వారా ఏమి వచ్చినా, ఏ స్టేట్మెంట్ వచ్చినా వెంటనే తప్పు రైటు అనొద్దు. ఇది నా సూచన. సన్ బాబానైనా నేను ఎండలో నిలబెడితే ఆహారం తయారవుతుంది అనగానే ఎట్లయితుంది వై అనొద్దు, అవు కరెక్ట్ అవుతుంది అనొద్దు. మరి ఏం చేయాలా? ప్రయోగం చేయాలా, ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళండి. ఏం చేయాలా? సన్ బాబాను పట్టుకొచ్చి ఎండలో కూర్చోబెడదాం, అరగంట కాపలాగా అద్దాం ఏమి తినకుండా. తర్వాత రూమ్లో పంపిద్దాం, అక్కడ కూడా కాపలాగా అద్దాం ఏమి తినకుండా. అట్లుగా 4-5 నెలలు కాపలాగా అద్దాం. 4-5 నెలలు చాలు, సంవత్సరం అక్కర్లా. ఇందాక బాలయోగిని సంవత్సరం చూద్దామని నాకు అక్కర్లేదు. 4-5 నెలలు ఏమీ తినకుండా ఉండేటట్టు చూద్దాం. రోజు 60 గంటల ఎండలో కూర్చోబెడదాం. 24 గంటలు కాపలాగా ఆయన్ని తినకుండా. అది ప్రత్యక్షం అంటే అది. ఇంద్రియాల ద్వారా నేరుగా తెలుసుకోవడం అంటే ఆయన్ని ఇక్కడ కూర్చోబెట్టేటప్పుడు చూస్తున్నాం, లోపల కూర్చోబెట్టేటప్పుడు చూస్తున్నాం, కళ్ళతో చూస్తున్నాం, నేరుగా తింటున్నాం లేదా చూస్తున్నాం, తినకుండా ఉండేటట్టు కాపలాగా వస్తున్నాం. అతను 4-5 నెలలు తినకుండా ఉంటే ప్రూవ్ అయినట్టు, తినకుండా బతకొచ్చని. అప్పుడు మనము అతను తినకుండా ఎట్టు బతుకుతున్నాడో కనుక్కొని లోకానికంతా నేర్పిద్దాం, మళ్ళీ డబుల్ ప్రైజ్. అది మెథడ్. ఎవడు ఏది చెప్పినా వెంటనే తప్పు అనొద్దు, రైట్ అనొద్దు. ఈ స్టేట్మెంట్ రాసుకోండి, గుర్తుపెట్టుకుంది.
ఎవరు ఏది చెప్పిన వెంటనే నీకు రావాల్సిన ఆలోచన ఏంటంటే ఇది భాష, ఇది ఫైనల్ కాదు. అది రెండోది ఊహ. ఊహ ద్వారా కూడా తెలుస్తుంది. సాయంత్రం 5:30 గంటలకి నేను ట్రైన్ ఎక్కుతాను, అది నా ఊహ. 11:30కి నంద్యాల పోతుంది ట్రైన్, నా ఊహ. ఇప్పుడు నువ్వు అడిగావు ఎన్ని గంటలకు పోతావు గుంటూరు నుంచి అంటే 5:30 అన్న. ఓకే, ఎన్నింటికి చేరుతావు నంద్యాల అంటే 11:30 అన్న. ఇప్పుడు నువ్వు తిరిగి ఇంకో ప్రశ్న ఖచ్చితంగా 5:30 గంటలకు నువ్వు రైలు ఎక్కుతావా? ఖచ్చితంగా అని మాట గలుపు. 11:30 కరెక్ట్గా నంద్యాల దిగుతావా అన్నావు. చెప్పలేను. ఈ లోపల నాకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, ఈ ఊళ్ళో ఆసుపత్రిలో చేరుస్తాడు. ఇంకా 5:30 లేదు, 6:30 లేదు. ఇక్కడ 2-3 రోజులు పండుకోవాలా. బతుకుంటే పోతే శవాన్ని పంపిస్తారు మా ఊరికి. ఖచ్చితంగా ఎడ చెప్తావు? ఊహ. ఊహ ద్వారా వచ్చింది సరైనదని ఎప్పుడు చేస్తుంది? మళ్ళా ప్రత్యక్షమే. నేను 5:30కి రైలు ఎక్కినాకనే ఎక్కుతావని చెప్పాలా. నంద్యాలలో 11:30కి దిగినాకనే దిగుతావని చెప్పాలి. అప్పటిదాకా నేను కూడా చెప్పలేదు, నువ్వు కూడా చెప్పాలి. దానిలో నా ట్రైన్కి యాక్సిడెంట్ అయింది. నంద్యాల ఏం పోతావు? నల్మల అడవిలో పండుకుంటాం. ఏమర్థమైంది మీకు ఈ వివరంతో? ఊహ ద్వారా ఏమొచ్చినా ఫైనల్ కాదు. ఎక్కడ ఫైనల్ అవుతుంది? ప్రత్యక్షం ద్వారా. ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ప్రత్యక్షం ద్వారా మనిషికి జ్ఞానం ఎట్టొస్తా నేను మీకు బొమ్మేసి చూపిస్తాను. ప్రత్యక్షం అనేది ఎట్ట పని చేస్తుందని. ఇప్పుడు 4-5 పదాలు నీకు తెలియాల. వాటిని నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇందాక నేను యూనివర్స్ గురించి చెప్పాను. యూనివర్స్ మొత్తంలో 2 ఉంటాయి. 1 పదార్థము, 2 శక్తి. ఇంకేముండవు ఈ 2 తప్ప. పదార్థ రూపాలు, శక్తి రూపాలే ఉండేది. ఈ భూమి మీద కూడా ఈ 2 ఉండేది. నువ్వేంది అన్నా పదార్థం అన్నా, నడుస్తున్నావన్నా శక్తి రూపం అన్నా, ఫ్యాన్ తిరుగుతుంది ఏ రూపం? శక్తి. మైక్ పని చేస్తుంది శక్తి రూపం, లైట్ వెలుగుతుంది శక్తి రూపం. ఇదేంటి? పదార్థ రూపం. ఈ వైర్ ఏంది? పదార్థ రూపం. ఈ చెక్క ఏంది? పదార్థ రూపం. మేము ఎల్లో దండేంది? పదార్థ రూపం. ఈ కళ్ళజోడేంది? పదార్థ రూపం. ఈ 2 తప్ప ఏమీ ఉండవు ఈ విశ్వములు. ఈ 2 కాక 3వది నాకు చూపిస్తుంది. మీకు చేతనైతే చూద్దాం. ఉండవు 3వది. విశ్వమంతా 2 రూపాల్లోనే ఉంటది, పదార్థం, శక్తి. వాటికి వాస్తవాలు అని పేరుంది. వాస్తవం అనే మాట రాసుకో. వాస్తవం అని రాయి ఇక్కడ. వాస్తవం అంటే ఏంది? పదార్థ రూపం, శక్తి రూపం. విశ్వమంతా 2 ఉండేది, ఇంకేముండవు. స్థ అంటే సంస్కృతంలో ఉన్నది అని అర్థం. స్థ అంటే ఉన్నది. తటస్థ అన్నారనుకో, తట అంటే చెరువు, తటస్థ అంటే చెరువుడు ఉన్నాడని అర్థం. సంస్కృతంలో అర్థం అది. వాస్త స్థవము అంటే ఉన్నది. ఏది ఉన్నది? విశ్వమంతా 2. ఏంటా 2? పదార్థం, శక్తి. పదార్థం రూపాలు మారుతూ ఉంటుంది, మనం మార్చగలం. చెట్టు పదార్థం, నరికినం ముద్దు, కాలబెట్టినం ముగ్గు, ఇంకా కాలబెట్టినం నుసి కార్బన్ డైఆక్సైడ్. పదార్థం రూపాలు మార్చగలము, పదార్థాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము. ఆ సిద్ధాంతం పేరేంటి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాటర్. ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం దాని పేరు. అది ప్రూవ్డ్, ఆల్రెడీ ప్రూవ్డ్. అది పదార్థాన్ని ఒక రూపంలోంచి మరో రూపంలోకి మార్చగలము, సృష్టించలేము, నాశనం చేయలేము. అది ఆ సిద్ధాంతం. శక్తి కూడా అంతే. శ్రీశైలం డ్యామ్ దగ్గర డ్యామ్ కట్టినాం. లోపల ఉన్న నీళ్ళకి స్థితిశక్తి వచ్చింది, లెవెల్ పెంచాం. కిందకి దొల్లిచ్చాం, గతిశక్తి అయింది. టర్బైన్కి తగిలిచ్చాం, టర్బైన్ తిరిగింది, చలనశక్తి అయింది. అక్కడ నుంచి విద్యుత్ శక్తి వచ్చింది. తీగల ద్వారా పట్టుకొచ్చినాం ఇక్కడికి. లైట్కి తగిలిచ్చినాం, కాంతి శక్తి అయింది. ఫ్యాన్కి తగిలిచ్చినాం, మళ్ళీ చలనశక్తి అయింది. ట్రైన్లో ఉండే తీగలకు తగిలిచ్చినాం, మళ్ళీ చలనశక్తి అయింది. దాని లోపల లైట్ వెలిగింది, మళ్ళీ కాంతి శక్తి అయింది. దాని లోపల ఫ్యాన్ తిరిగింది, దాని లోపల ఏసీ. శక్తి రూపాలు మారుతుంది, ఒక రూపంలోంచి ఒక రూపంలోకి. ఈ విశ్వంలో పదార్థము, శక్తి మారుతూ ఉంటుంది, ఒక రూపంలోంచి ఒక రూపంలోకి. సృష్టించబడదు, నాశనం కాదు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, రూపాలు మార్చగలము. పదార్థము, శక్తి 2 ఒకటే.
మనకి 2 రూపాయల్లో కనపడుతుంది అంతే. ఇది ఎవరు ప్రూవ్ చేశారు? ఐన్స్టీన్ 1905. ఎన్నేళ్ళని ప్రూవ్ చేసి? 120 ఏళ్ళు. ఆ సిద్ధాంతం ఆధారంగా అనుభవం తయారైంది. హిరోషిమా నాగసాకి మీద వేసిన బాంబులు, ఇంత పదార్థం మాయమైంది, ఒక నగరం లేచిపోయింది. ఒక నగరంలో 70,000 మంది క్షణములు మాడి మెసిపోయినారు. అంత ఎనర్జీ పదార్థాన్ని శక్తిగా మారిస్తే అంత శక్తి వస్తుంది. ఇంత మాయమైతే. కృష్ణబెలం అనే చోట పదార్థం సంకోచిస్తుంది. అట్లా సంకోచిస్తే ఈ భూమిలో ఉన్న పదార్థం మొత్తం సంకోచానికి గురైతే 1 సెంటీమీటర్ సైజులో పట్టేంత పదార్థంగా మారిపోద్ది భూమి మీద ఉండేది మొత్తం. విచిత్రం కూడా తింటే మీరు చదవాలి పుస్తకాలు. మీరు ఎంతకాలం దిక్కుమాల టీవీ సీరియల్ చూసుకుంటూ బతుకుతారు? ఇట్లాంటి మంచి పుస్తకాలు చదవకుండా. ఇవన్నీ నిరూపించబడ్డవి, ఆల్రెడీ ప్రూవ్ అయినాయి. ఇప్పుడేం ప్రశ్నించాల్సిన పని ఏం లేదు. పదార్థం శక్తి ఉన్నదాని యొక్క స్థవము అనే దాని యొక్క 2 వ్యక్తీకరణలు, ఒకటి పదార్థం, ఒకటి శక్తి, 2 ఒకటి. పదార్థాన్ని శక్తిగా మారడం ఆల్రెడీ మనం ప్రూవ్ చేసినాం 1945లో. హిరోషిమా మీద ఒక బాంబు వేసినాం, నాగసాకి మీద ఒక బాంబు వేసినాం, పదార్థం శక్తిగా మారడం చూసినాం మనం. విశ్వాంతరాలలో కృష్ణబిలాల దగ్గర శక్తి పదార్థంగా మారడం కూడా చూసాం. అది ఇంకా మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. అక్కడైతే ఉంది ప్రతిపాదన. సో మొదటిది వాస్తవం. వాస్తవం నుంచి మన మెదడుకి సమాచారం ఇంద్రియాల ద్వారా జరుగుతుంది. ఇంద్రియాల పేర్లు చెప్పండి. జ్ఞానేంద్రియాలు: కన్నం, చెవి, నోరు అనకూడదు, నాలుక అనాల. నోరు చాలా పనులు చేస్తాయి. టచ్, చర్మం. ఇంకోటి మిగిలిపోయింది, ముక్కు. కంటి ద్వారా చూడడం, చెవి ద్వారా వినడం, ముక్కు ద్వారా వాసన చూడడం, నాలుక ద్వారా రుచి చూడడం, రుచి చూడడం, వాసన చూడడం, కంటితో చూడడం. ఈ ఇంద్రియాలు పనిచేసేదాన్ని చూడడం అంటాం. అందుకని చెవి ద్వారా వినడం, దాన్ని కూడా చూడడం అని అంటాం. ఆ లెవెల్లో ఇంద్రియాల ద్వారా చూస్తాం. దేన్ని? వాస్తవాన్ని. చూస్తే ఏమవుతుంది? ఈ ఇంద్రియం ఈ సమాచారాన్ని మెదడుకు చేరుస్తుంది. ఏ ఇంద్రియం ద్వారా వచ్చిన సమాచారం మెదడులో ఎక్కడ చేరుతుందో కూడా లెక్కేస్తున్నారు ఆల్రెడీ. దృష్టి ద్వారా వెళ్ళినటువంటిది మెదడులో వెనక భాగం, ఏరియా 17, 18, 19 అంటారు దాన్ని. ఇది మెదడు, ఇది వెనక భాగం 17, 18, 19. దృష్టి ద్వారా వచ్చేది ఇక్కడికి చేరుతుంది. చెవి ద్వారా వచ్చేది ఇక్కడ చేరుతుంది, 22, 23 ఆ నంబరు. చర్మం ద్వారా పోయేది ఇక్కడ చేరుతుంది, ఏరియా 3 దాని పేరు. మ్యాపింగ్ చేసేసినారు ఆల్రెడీ, ఏది ఎక్కడ చేరుతుందో కూడా లెక్కేశారు. చర్మం ద్వారా చేరే దాంట్లో బొట్టన వేలు ద్వారా చేరేది ఆ ఏరియా 3లో సగం. అది అంత స్పేస్ దానికి ఉంది. ఈ బొటన వేలును కదిలించే ఒక కండరం ఉంది ఇక్కడ, దీని పేరు అపోనెన్స్ కండరం. అపోనెన్స్ అంటే మిగతా వేళ్ళకి అడ్డం వస్తుంది ఏళ్ళు ఇట్లా. ఆ ఒక్క కండరానికి 1 ఇంచు సైజు కేటాయించబడదు మెదడులో. మోస్ట్ ఇంపార్టెంట్ మజిల్ ఆ ఒక్క మజిల్. ఈ మజిల్ నుంచి వెళ్ళే ఇన్ఫర్మేషన్ అంత ఏరియాలో ఉంటుంది. మొత్తం మానవ జాతిని జంతువుల నుంచి విడదీసింది ఒక్కటే. నంబర్ 1 అది. నంబర్ 2 స్వరపేటిగా. మనం మాట్లాడగలం, జంతువులు మాట్లాడలేవు మనలాగా. నంబర్ 3 నిటారుగా నిలబడ్డం. 3 చేంజెస్ పరిణామంలో వచ్చినాయి. ఈ 3 చేంజెస్ అనేవి అత్యంత కీలకం మానవ జాతి పుట్టడానికి. కాబట్టి వాస్తవం నుంచి ఇక్కడ ఇంద్రియాలు రాయి. ఇంద్రియాలు 3 పేర్లు రాయి: కన్ను, చెవి, ఇన్ దట్ ఆర్డర్, చర్మం, ముక్కు, నాలుక. వీటిల్లో ఎక్కువ సమాచారం కంటి ద్వారా వెళ్తుంది. నెక్స్ట్ సమాచారం చెవి ద్వారా వెళ్తుంది. కంటి ద్వారా ఏమేమి తెలుస్తాయి మనకి? వస్తువు మీద కాంతి పడి అది రిఫ్లెక్ట్ అయితే మనకు తెలుస్తుంది. కాంతి పడకపోతే తెలియదు. కాంతి రిఫ్లెక్ట్ కాకపోయినా తెలియదు. కాంతి పడాలా, వెనక్కి రావాలా.
వస్తువు యొక్క ఆకారం, సైజు, రంగు, ఎంత దూరం ఉంది, కదులుతుందా లేదా, ఆ వస్తువుకి ఇతర వస్తువు సంబంధం ఇవన్నీ తెలుస్తాయి కంటి ద్వారా. చెవి ద్వారా స్వరం యొక్క స్థాయి, అది నాయిసా మెలుడినా, ఇవన్నీ చెవి ద్వారా తెలుస్తాయి. చర్మం ద్వారా స్పర్శ, నొప్పి, వేడిమి, చల్లదనము, ఒత్తిడి, అవి తెలుస్తాయి. ఇవన్నీ మీరు పుస్తకాలు చదువుకునే పాఠాల్లో, నేనే కొత్త ఏం చెప్పటంలా, కరెక్టేనా? అన్నీ మీరు చదివినవి. ఎట్టు ఉపయోగపడితే నేను చెప్తున్నా మీకు. వీటి ద్వారా 5 ఇంద్రియాల ద్వారా మెదడుకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడికి వస్తుంది సమాచారం మెదడులోకి. ఫస్ట్ ఈ కేంద్రాల దగ్గరికి వస్తుంది. ఈ కేంద్రాల దగ్గరికి వచ్చిన సమాచారం ఇక్కడికి చేరుతుంది. దీన్ని జ్ఞాపక శక్తి కేంద్రం అంటారు. ఫ్రాంటల్, ప్రీ ఫ్రాంటల్ లోబ్ దాని పేరు. అక్కడికి చేరుతుంది. అక్కడికి చేరినప్పుడు దాన్ని జ్ఞానం అంటారు. అది జ్ఞానం అనే మాటకు అర్థం. వాస్తవాల నుంచి ఇంద్రియాల ద్వారా మెదడుకు సమాచారం చేరితే ఏదో తెలిసింది అనిపిస్తుంది మనకి. అనిపించింది దాని పేరు జ్ఞానం. అది మనకి సీక్వెన్స్ పూర్తయింది. జ్ఞానం అంటే ఏమి అంటే, వాస్తవాల నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకి సమాచారం చేరుతుంది. అలా చేరాక ఏదో తెలిసింది అనిపిస్తుంది. ఆ అనిపించింది దాని పేరు జ్ఞానం. ఇప్పుడు నెక్స్ట్ వాక్యం ఏంటంటే, ఆ తెలిసింది అనిపించే ఆ జ్ఞానం 2 రకాలు. జ్ఞానం అని రాసి 2 యారోలు వేసి, సరైన జ్ఞానం, తప్పు జ్ఞానం. సరైన జ్ఞానానికి మరో పేరు సత్యం, తప్పు జ్ఞానానికి మరో పేరు అసత్యం. సత్యం అంటే జ్ఞానములో భాగం. సత్యం ఎక్కడ ఉంటుందని అడిగాడానికి ఎవడన్నా ఇక్కడ ఉంటుందని చెప్పాలా, ఇక్కడ ఉంటుందని చెప్పకూడదు. ఇక్కడ ఉండేదాని పేరేం పేరు? పదార్థం, వాస్తవం. బయట ఉండేదాని పేరు వాస్తవం. సత్యం అంటే జ్ఞానంలో భాగం, మెదడులో ఉంటుంది, బయట ఉండదు. అది వాస్తవం నుంచి ఇంద్రియాల ద్వారా వస్తుంది అన్నాం. వాస్తవం ఎలా ఉంటే అలానే ఏం తేడా లేకుండా మెదడులో ముద్ర పెడితే దాని పేరు సత్యం. వాస్తవం ఎలా ఉందో అలా కాకుండా వేరేగా ముద్ర పెడితే దాని పేరు అసత్యం. నేను ఎగ్జాంపుల్స్ చెప్తా చూడు, మీకు ఈజీగా అర్థమవుతుంది. నువ్వు ట్రైన్లో కూర్చున్నావు, నీ ట్రైన్ కదిలింది. వాస్తవం ఏంటి? ఇక్కడ నీ ట్రైన్ కదిలింది అనేది వాస్తవం. పక్క ట్రైన్ కదిలినట్టు అనిపిస్తుంది. పక్క ట్రైన్ కదిలినట్టు అనిపించేది అసత్యం. అది కదల్లా, కదిలింది నీ ట్రైన్. ఒకసారి రివర్స్, స్టేషన్లో ఉంటాం, పక్క ట్రైన్ కదిలింది, అదే మన రైలు కదిలింది అనుకుంటావు గబగబా. మన రైలు కదల్లా, పక్క ట్రైన్ కదిలింది. నువ్వు మన ట్రైన్ కదిలింది అనుకున్నావు, అసత్యం. భ్రమ అంటారు దానికి. ఇంకో పేరు తప్పు జ్ఞానం, లేదా అసత్యం, లేదా భ్రమ. ఎండాకాలంలో తారు రోడ్డు మీద నడుస్తున్నావు, రోడ్డు మీద నీళ్ళు కనపడతాయి. ఏం దాని పేరు? ఎండమావి. ఆడ నీళ్ళు లేవు, నీకు ఉన్నట్టు అనిపించింది. ఎండమావిలో నీళ్ళు లేవు, ఉన్నట్టు అనిపించింది, అది అసత్యం. నదిలోకి వెళ్ళావు, నీళ్ళు తీసుకొని తాగిన, దప్పికి తీరింది, నదిలో నీళ్లు ఉన్నాయి, సత్యం. ఇట్లాంటి ఉదాహరణలు మేము నోట్స్లో రాసుకోవాలి. నేను కొన్ని చెప్పే ఎగ్జాంపుల్. సముద్రం ఉంటూ నిలబడ్డావు ఉదయమే, ఎర్రటి బింబం సూర్యుడు సముద్రంలోంచి లేచి వస్తున్నాడు. ఏమనిపించింది నీకు? సముద్రంలోంచి సూర్యుడు లేచి వస్తున్నాడు అనిపించింది. ఏం జరుగుతుంది యాక్చువల్గా? ఇక్కడ భూమి తన చుట్టూ తను తిరుగుతుంది, అది నీకు కనపడదు. సూర్యుడు లేచి వచ్చినట్టు కనపడుతుంది, అసత్యం అది. ఇంకా కావాలని ఎగ్జాంపుల్స్? ఓ స్ట్రైట్గా ఉండే స్కేల్ తీసుకో, బీకర్లో నీళ్లు పోయి దాంట్లో ముంచు, నీళ్లు గాలి గెలిసే దగ్గర వంగినట్టు కనపడుతుంది. వంగలేది కనపడుతుంది. స్కేల్ వంగిందా అన్న, స్కేల్ వంగింది అంటే అసత్యం అవుతుంది. స్కేల్ వంగినట్టు కనపడుతుందా లేదా అన్న, కనపడుతుంది ఎవరికైనా.
వంగినట్టు కనపడుతుంది అనేది సత్యం, వంగింది అనేది అసత్యం. అది తేడా. అరే ఇదేంది ఎంత చిక్కుగా చెప్తున్నావు, ఎంత సటిల్గా అంటే, నాలెడ్జ్ ఎట్లొస్తుందమ్మా కష్టపడకపోతే? జ్ఞానం ఎట్లొస్తుంది మనిషికి? ఎవరినైనా ఎదుర్కొనే దమ్ము నీకు ఎట్లొస్తుంది? నీకు సబ్జెక్టు తెలిస్తే వస్తుంది, సబ్జెక్టు తెలియకపోతే రాదు నీకు. లేకపోతే ఫాలో అని అవుతావు, ఎవడోడు అనుయాయుడిగా మారుతూ చేయి కొడతా ఉంటావు నీ బతుకంతా. ఇప్పుడు చేయి కొడుతున్నారు కదా అభిమానులందరూ, చొక్కాలు దించుకుంటున్నారు కదా, వాళ్ళు ఎదవ బొమ్మలకి పాలన్నీ పోస్తున్నారు కదా మనుషులు దాక్కుండా. ఇట్లా ఎదవలందరూ తయారవుతారు జ్ఞానం లేకపోతే. మీరు అట్లా ఎదవల సంతంలో జారగాకండి. ఇప్పటికి ఆల్రెడీ మన అమ్మనాళ్ళు ఆ సంతంలో చేరినారు, మీరు కూడా జారగాకండి. పొద్దున్న మీ పిల్లల్ని జార్చకూడదు ఆ సంతలో. అందుకని మీరు నేర్చుకోవాలి. ఏం కష్టమేముంది ఇక్కడ తెలుసుకోవడానికి? ఉన్నది ఉన్నట్టు పడితే సత్యం, ఉన్నది ఒకటే ఇంకో రకంగా పడితే అసత్యం, ఇంకో రకంగా పడే కొన్ని చూపించా. ఎన్నాళ్ళు రాత్రి తిరుగుతా ఉన్నావు, నీ వెంటనే చంద్రుడు వస్తున్నాడు. చంద్రుడు వస్తున్నాడా? నువ్వు నడుస్తున్నావా? బస్సు ఎక్కి పోతున్నావు, పక్కనే ఉండి వస్తువులు వెనక్కి పరిగెత్తా ఉన్నాయి, దూరం ఉండి నీతో పరిగెత్తున్నాయి. అవి పరిగెత్తున్నాయి, నువ్వు పరిగెత్తున్నావా? ఇట్లాంటి ఎన్నైనా చెప్పచ్చు. మీరు నిజంగా ఈ సబ్జెక్టులో నిష్ణాతులు కావాలి అంటే చిన్న ఎక్సర్సైజ్ మీరు ఇంటి దగ్గర చేయాలి. ఇట్లాంటి ఇంకా ఎన్ని ఉన్నాయని రాయాల. మీ నోట్స్లు ఖాళీ పెట్టుకున్నందుకు ఒక 10-20 రాయగలిగారు అనుకో, విద్యలో మీరు నెంబర్ 1 అవుతారు. ఈ విద్య అంత పవర్ఫుల్ విద్య. ఇప్పుడు సత్యం యొక్క క్యారెక్టర్ చెప్తాను, దాని చుట్టూ కొన్ని కథలు కూడా చెప్తా నేను. సత్యం సార్వత్రికం. సార్వత్రికం అంటే సర్వ, త్రై. త్రై అంటే 3, సర్వ అంటే 3కి వర్తిస్తుంది. ఏందా 3 అంటే, సత్యం అనే జ్ఞానం ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకంగా ఉంటుంది, తిరుగులేదు దానికి. ఈరోజు మనం సత్యాల ఆధారంగానే అన్ని వస్తువులు వాడుకోగలుగుతున్నాం. ఈ మైక్ సత్యం ఆధారంగా వాడుతున్నా, ఈ సెల్ ఫోన్ సత్యం ఆధారంగా వాడుతున్నా, ఈ ప్లాస్టిక్ బాటిల్ సత్యం ఆధారంగా, నీ బట్టలు, నీ మెడలో ఉండే దండలు, మీ కళ్ళజోడు, మీ వాచులు, మీ చేతులు కట్టుకున్న దారాలు, ఎవ్రీథింగ్ సత్యం ఆధారంగానే నువ్వు వాడుకుంటున్నావు. ఎవరికైనా అట్లే ఉంటుంది, ఎక్కడైనా అట్లే ఉంటుంది, ఎప్పుడైనా అట్లే ఉంటుంది. కాబట్టి వాడుకోగలిగావు, లేకపోతే వాడుకోలేము. నాకో రకంగా నీకో రకంగా ఉంటే ఎట్లా వాడతాం? ఇక్కడో రకంగా మా ఊళ్ళో రకంగా ఉంటే ఎట్లా వాడతాం? ఇవాళ ఒక రకంగా రేపో రకంగా ఉంటే ఎట్లా వాడతావు దాన్ని? కాబట్టి సత్యం సార్వత్రికం. పక్కన ఇంకొక మాట రాశారు మన పూర్వీకులు, నేను కనిపెట్టింది కాదు ఇది, మీరు అనుకున్నారు ఎట్లా? మన పూర్వీకులు 2000 ఏళ్ళ నాడు కనిపెట్టారు ఇప్పుడు చెప్పిన మాటలు. 2000 ఏళ్ళ నాడు మన వాళ్ళకి తెలిసినవి కొన్ని మనకి ఇప్పటికి కూడా తెలియదంటే ఏం చేయాలి? మనం చాలా దూరం ఉన్నాం. వాళ్ళు ఇంకో వాక్యం ఏం చెప్పారంటే, సత్యం త్రికాల అబాధితం. కాలాన్ని బట్టి మారదు అని గట్టిగా చెప్పారు. కాలాన్ని బట్టి మారదు అంటే అది నిన్న ఇట్లే ఉంది, ఇవాళ ఇట్లే ఉంది, రేపు కూడా ఇట్లే ఉంటుంది. మంచినీళ్ళు తాగితే దప్పికి తీరుతుంది అన్న, నిన్న దప్పికి తీరింది, ఇవాళ తీరుతుంది, రేపు కూడా తీరుతుంది, డౌట్ లేదు. ఇందులో కానీ విషయం కలిపితే చస్తారా అన్న, నిన్న చస్తారు, ఇవాళ చస్తారు, రేపు కూడా చస్తారు. విషయంగానే కలిపితే ఎవరైనా చేస్తారు, ఏ ఊళ్ళైనా చేస్తారు, డౌటే లేదు. గడ్డి మందు ఉంది, గడ్డి మందు తాగితే ఇప్పటికి 4 లక్షల మంది చచ్చిపోయారు రైతులు మన దేశంలో. ఎవరైనా చేస్తారు. ఆ మందు తీసుకెళ్ళి కల్తీ మందులు సప్లై చేసేవాడికి తాగితే ఆడు చేస్తాడు. ఆ మందు తీసుకెళ్ళి జనానందరినీ దోపిడీ చేసుకుని కార్పొరేటర్లు తాగితే ఆడు చేస్తాడు. కాబట్టి కుదరడాల మనకి, లేకపోతే నేనే తాపిద్దును ఈ కొడుకులందరికీ. ఎవడేం చేస్తాడు? కత్తి తీసుకొని పొడిస్తే గాయమైన దగ్గర రక్తం వస్తుంది, ఎవరికైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది, ఏ రోజు పొడిచినా వస్తుంది. ఇట్లాంటి ఎన్ని చెప్పచ్చు మీరు ఉదాహరణలు? 100. ఈరోజు మనం బతకడానికి ఎన్ని వస్తువులు వాడుకుంటున్నాం? అసలు మీ ఒంటి మీద లెక్కేస్తే ఎన్ని వస్తువులు ఉన్నాయి? 100. అన్నిటిలో సత్యాలే ఉన్నాయి, తిరుగులేదు. సత్యం అంత పవర్ఫుల్ కాబట్టి మానవ జాతి ఇక్కడ దాకా ప్రయాణం చేయగలిగింది. దీనికి ఉదాహరణ చెప్తా విను. సత్యం చేతిలో ఉన్నవాడే భవిష్యత్తు చెప్పగలడని నేను స్టేట్మెంట్ ఇస్తా. ఇప్పుడు సత్యం ఆధారంగా ఇంకెవడు చెప్పలేడు. ఒక హస్తసాముద్రికుడు, ఎవరతను? హస్తసాముద్రికుడు అంటే చేయి చూసి, గీతలు చూసి, ఉద్యోగం ఉందా లేదా, పెళ్ళి అయిందా లేదా, పిల్లలు ఎంతమంది పడతారు, గీతలు చూసి చెప్తారు.
ఆ బ్యాచ్ అన్నమాట హస్త సాముద్రికులు అంటే. 1968 మీరెవరు పుట్టల. నేను మెడికల్ కాలేజీలో చేరిన సంవత్సరం. ఆ సంవత్సరం నా జేబులో 1500 రూపాయలు ఉన్నాయి. స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చారు, జేబులో పెట్టుకుని ఉన్నా. పెద్ద పార్క్ అనే పార్క్ పక్కన మీనాక్షి లాడ్జ్ అని ఉంది. ఆ లాడ్జ్ ముందు హస్తం బొమ్మ పెట్టింది, పెద్ద బోర్డు. పూర్ణ సిద్ధాంతి 101 నంబర్ రూమ్ లో ఉన్నాడు, చేయి చూసి అన్ని చెప్తాడన్న రాసింది అక్కడ. మేము 4 పోయినాం లోపలికి. మీరేనా సార్ పూర్ణ సిద్ధాంతి అన్న? అవును నేనే అన్నాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఏమేమి జరుగుతుంది చెప్తారట కదా, రాసింది మీరు. అవు చెప్తా అన్నాడు. అంటే చేయి చూసి చెప్తారా అన్న? అవు చూసి చెప్తావా అన్నాడు. చేయి చూసి చెప్తారా, చేతి ముద్ర చూసి కూడా చెప్తారా అని అడిగినాం. నేను ఎవరు అనుకుంటున్నావు అన్నాడు. ఏమనుకోవటం లేదన్నా. నేను చాలా గొప్పవాడిని, పెద్ద పెద్ద వాళ్ళకి, మంత్రులకు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రికి కూడా చెప్పొచ్చిన హస్త సాముద్రికం ఒక్కడి తప్పుపోకుండా మొత్తం తేలిపోద్ది అన్నాడు. ముద్ర చూసి కూడా చెప్తా అన్నాడు. మా జేబులో 10 ఉన్నాయి, ముందే వేసుకొని వచ్చిన ముద్రలు. 10టికి నంబర్లు వేసిన, పేర్లన్నీ రాసుకున్నా. 10 ఆయన ముందు పరిచా. ఒక్కో చేయికి ఎంత సార్ అన్నాం. అప్పట్లో 10 రూపాయలు అన్నాడు. 3 భోజనాలంతా 3 రూపాయలు భోజనం. అప్పుడు 10 × 10 చేతులు 100 పెట్టా. మేము కూర్చున్నాం. 2 ప్రశ్నలు చెప్పండి సార్ ఈ చేతుల గురించి అన్న. ఏంటన్నాడు. ఆడవాళ్ళ చేతులు ఇవి, మగవాళ్ళ చేతులు ఇవి. పెళ్ళి ఎవరికైంది ఎవరికి. ఇంతే, ఇంకేం అక్కర్లేదన్న. చెప్పగలడా? చెప్పగలడా. 5 నిమిషాలు టైం ఇచ్చిన. ఇటు చూస్తురు ఇట్లంటాడు. మేమేమంటాడుగా చెప్పటంలా. అప్పుడు ఏం చేసినానంటే పెన్ను చూపించాను. ఇది పెన్ను సార్, ఈ పెన్ను నిర్మాణంలో సత్యం ఉంది. ఈ పెన్నుతో ఒకటి అడుగుతా, జరగబోయి చెప్పాలి. ఒకటే 100 రూపాయలు ఇచ్చిపోతా అన్న. నేనేమడిగినానంటే ఈ పెన్నుతో నా చర్మం మీద ఇట్లా కుచ్చుకోనా కరెక్ట్గా చెప్పాను. చెప్పగలరా? చెప్పలేడు. చెప్పలా? కుచ్చుకుంటా అన్నాడు అనుకో, మడిసి జేబులో పెట్టుకో. కుచ్చుకోమన్నాడు అనుకో, కుచ్చుకుంటా. ఇదివరకు మేము పొరపాటున ఏం చేసినామంటే కత్తితో పొడుస్తున్నా పొడవనా అని అడిగినాం. అది డేంజర్. పొడవ అన్నాడు అనుకో, పొడవాలి. నేను పొడిస్తే కేసు అవుతుంది. పెన్నుతో గొడవలేదు, పెన్నుతో గుచ్చుకోనా. అతను చెప్పలేడు. అప్పుడు నేనేం చెప్పినంటే రేపు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఏం జరుగుతుందో, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఇప్పుడు కాగితం మీద రాస్తా, సీల్ చేసి పెడతా మేనేజర్ దగ్గర. రేపు 10 గంటల 10 నిమిషాలకు సీల్ తెరిచి చూద్దాం, ఎగ్జాక్ట్గా అక్కడ ఏం రాసిందో జరుగుద్ది ఇక్కడ అన్న. ఆడు చెప్పలేడు, నేను చెప్తా అన్న. నేను కాగితం మీద రాశా ఒక విషయం, సీల్ చేసిన మేనేజర్ దగ్గర పెట్టాం. ఆ బీరువాకి ఆ సిద్ధాంతి ఒక తాళం, నేను తాళం వేసుకుని పోయాను. ఒకరితో తెరవడం కుదరదు, అందులో మార్చడానికి వీడే అవకాశం లేదు. 10 గంటలకల్లా మా బ్యాచ్ అంతా వచ్చింది. మా సుబ్రహ్మణ్యం కూడా పట్టుకెళ్ళాం మా సార్ని. సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకి సుబ్రహ్మణ్యం గారి చేతిలో కనకన మండే నిప్పుకెనికి పెట్టా, కాలుతున్న బొగ్గు. అమ్మా నొప్పని కిందేశాడు. ఇప్పుడే కాగితం తెరిచి చూసాం. 10 గంటల 10 నిమిషాలకు సుబ్రహ్మణ్యం గారి చేతిలో నిప్పుకెనికి పెడితే కాలుతుందని రాసింది. ఈ ఒక్క కథ మీకు తెలిస్తే చాలు, ఈ లోకములో ఉన్న దొంగలందరినీ ఎదుర్కోవచ్చు మీరు మొత్తాన్ని. మేము అటు ఎదుర్కొన్నాం. మీకు డౌటా? ఈ ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, జ్యోతిష్కుడు, పూర్ణమోహన్. శశిమౌళి ఇంకొకతను పాలకొల్లు ఉన్నాడు. నాకు ఒకసారి ఫోన్ వచ్చింది ఊరాయంతో. ఓపెన్గా పేరు చెప్తున్నా, పూర్ణమోహన్ అని. దమ్ముంటే ఎదుర్కోమని ఇప్పుడైనా నాకు. ఎదుర్కోలేరు నన్ను. నా దగ్గర అంత బలం ఉంది, సత్యమే నా బలం. నేను జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు అన్నాడు, రైట్ అన్నా. జ్యోతిష్యం సరైందని ప్రూవ్ చేస్తే, సత్యమని ప్రూవ్ చేస్తే 5 కోట్లు ఇస్తానన్నావు, నువ్వు ఇస్తావా అన్నాడు. ఇస్తాను. నా దగ్గర 5 కోట్లు కూడా లేవు, నేను కోట్లు కూడా వాడను. ఇస్తానన్నా. ఇచ్చేది నేను కాదు, జన విజ్ఞాన వేదిక 5 లక్షలు ఇస్తుంది. కొలంబోలో ఏటి కోవూరు ఒక ఆయన అప్పుడు 1 లక్ష పెడితే ఇప్పుడు 20 లక్షలు అయింది. అదొకటి. జేమ్స్ ర్యాండ్ అని అమెరికాలో ఇంకొక అతను ఉన్నాడు, వాడు 5 కోట్లు ఇస్తా అన్నాడు రూపాయలు. మొత్తం ఇప్పిస్తా అన్నా. వీళ్ళిద్దరు నాతో ఫోన్ చేసినారు, శశిమౌళి, పూర్ణమోహన్, గుంటూరు, పాల్కొల్లు.
నిరూపించడం అనగా ఏమి అనేది ఇద్దరు కామన్ అండర్స్టాండింగ్ ఉండాలి కదా. అది మాట్లాడుకుందాం రా అంటే, మేము ప్రకృతి ఆశ్రమంలో రాజుగారు ఉన్నారు కదా, ఆయన ఆశ్రమంలో రూములు కూర్చొని వాళ్ళు ఒక నలుగురు, మేము ఒక నలుగురు కూర్చొని నిరూపించడం అనగా ఏమి అని మాట్లాడుకున్నాం. ఏమి అని ఇద్దరికి అంగీకారం వచ్చింది తెలుసా? మీకు ఏమి డేటా ఇవ్వాలా మనుషుల గురించి, నువ్వేం చెప్తావు అని మాట్లాడుకున్నాం. మేము పుట్టిన తేదీ చెప్పాలా, పుట్టిన ప్లేస్ చెప్పాలా, పుట్టిన టైం చెప్పాలా, మేము ఈ 3 చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ గ్రంథాలను సంప్రదించి రకరకాల లెక్కలు వేసుకొని మేము 64 అంశాలు చెప్తామన్నారు. ఊరినిమ్మ 64 అయితే మేము ఇక్కడ పరిశీలించాలి, తగ్గించమంటే 13కి దించాం. ఏంటంటే తెలుసా? 13 మేము ఇచ్చే పేరు చెప్పం, ఏం చెప్పం, పుట్టిన తేదీ ఇస్తాం, ప్లేస్ ఇస్తాం, టైం ఇస్తాం, అంతే. ఆడో మగో చెప్పాలా, నా మనిషి పెళ్ళిందులే చెప్పాలా, పెళ్ళి విఫలమైందా అట్లే కొనసాగుతున్నారు చెప్పాలా, రెండో పెళ్లి చేసుకున్నారో లేదు చెప్పాలి, పిల్లలు పుడితే ఎంతమంది పిల్లల్లో చెప్పాలి, వాళ్ళు పురుషులు స్త్రీలు చెప్పాలి, వాళ్ళ వయసులు చెప్పాలి, యాక్సిడెంట్లు అయితే చెప్పాలి, డేట్తో సహా చెప్పాలి, ఇల్లుందలే చెప్పాలా, కారుందలే చెప్పాలి. మొత్తం 13. మేము ఇంకోటి అడిగాం, చచ్చిపోయినారు లేదు కూడా చెప్పాలని అడిగాం. అది మేము చెప్పమన్నారు. ఎట్ట కుదురుతుంది? మేము ఇచ్చే లిస్టు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారన్నాం. మేము చచ్చిపోయినారు చెప్పడానికి నీకేంది బాధ అన్నాం. చెప్తాములే అన్నారు. నెల టైం అడిగారు. మేము 19 పేర్లు ఇచ్చినాం, 19 మంది వివరాలు ఇచ్చినాం. నా దగ్గర ఇంకా ఉన్నాయి. ఇచ్చేది కాకుండా మేము బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకున్నాం. ఏమని రాసుకున్నామంటే, ఈ 13 విషయాలు ఒక్క విషయం కూడా తప్పు లేకుండా చెప్పాలి. ఒకటి తప్పులో ఓడిపోయినట్టే. అన్నీ కరెక్ట్గా చెప్తే మేము 5 కోట్ల చిల్లర ఇప్పించాలి. మేము ఇంక జన్మవిజ్ఞాన వేదిక ఈ మాట్లాడకూడదు, జ్యోతిష్యం కరెక్ట్ అని చెప్తా ఉండాలి దేశమంతా తిరిగి. వాళ్ళు ఓడిపోతే జ్యోతిష్యం చెప్పకూడదు, మా జన్మవిజ్ఞాన వేదికలు చేరి మా కార్యక్రమాలు చేయాలి. ఇది మా పందెం. నా దగ్గర ఇప్పటికీ బాండ్ పేపర్ ఉంది మా ఇంట్లో. కరోనాకు ముందు చేసుకున్నాం ఒప్పందం. మేము దాంట్లో మేము సంతకాలు పెట్టినాం, వాళ్ళిద్దరూ పెట్టలా. ఎందుకు పెట్టలేదనంటే దానికి కారణం చెప్తా. హైదరాబాద్ పోయినారు వీళ్ళిద్దరు ఒకసారి. అక్కడ బంగారయ్య శర్మ అని ఒక ఆయన కనపడ్డాడు వీళ్ళకి. బంగారయ్య శర్మ అంటే శంకరాచార్య శిష్యుడు. ఆయన అద్వైత ప్రచారం చేస్తాడు. ఆయన మంచివాడు మనిషి, తెలుసు నాకు. ఆయన దగ్గరికి పెద్ద మనుషులు ఇద్దరు వెళ్ళి, శర్మ మాకిద్దరు బకరానా కొడుకులు దొరికారు అన్నాడు. ఎవరు బకరానా కొడుకులు అన్నాడు. ఒక ఆయన పుట్టా సురేంద్రబాబు, ఒక ఆయన బ్రహ్మారెడ్డి అన్నాడు. పుట్టా సురేంద్రబాబు అంటే సత్యాన్వేషణ మండలం మా బేసి ఆయన, ఒక ఆయన ఉంటాడు దోరకుంటలో. ఇట్లాంటి వాదోపవాదాలు వస్తే సిక్కించుకుంటాడు, గొంతు పట్టుకుంటాడు అంతే. రెండోడు బ్రహ్మారెడ్డి, ఒకటి సత్యాన్వేషణ మండలం, ఒకటి జన్మవిజ్ఞాన వేదిక. ఆయన అట్టే నోరు తెరిచి చూస్తున్నాడు వీళ్ళు పక్క. వాళ్ళ బకరాలు అన్నాడు. అన్నారు వీళ్ళు. మునుగుతారా కొడుకలారు మీరు, వాళ్ళ చేతుల్లో పడితే బతకరు మీరు, అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం కదన్నా అని. వస్తారు సంతకాలు పెట్టకండి అన్నాడు. ఇంకా చిక్కలా మాకు 4 ఏళ్ళు అయింది. నేను వీడియో పెట్టేది ఇట్లా అగ్రిమెంట్ రాసుకుని అగ్రిమెంట్ కూడా పెట్టా. ఈ ఇద్దరు కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ జ్యోతిష్కుడే రాని మా దగ్గరికి, ఈ కండిషన్స్ ప్రకారం ప్రూవ్ చేయండి, 25 లక్షలు ఇప్పిస్తామన్నా. ఇప్పటికీ ఉంది ఆ పందెం, ఎవడో చెప్పలేడు. సత్యం చేతిలో ఉన్నవాడే భవిష్యత్తు చెప్పగలడు. శ్రీహరికోటలో ఉన్న సైంటిస్టులు చంద్రయాన్ నౌక చంద్రుడి మీద ఎక్కడ దిగుతుందో, ఎప్పుడు దిగుతుందో ఎగ్జాక్ట్గా చెప్పగలిగారు. అక్కడే దిగింది. ఎక్కడ చెప్పగలిగారు? 300 సత్యాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఒక్క సత్యం కూడా తేడా లేకుండా వాడుకున్నారు, చెప్పగలిగారు. ఈరోజు మొత్తం మన సౌకర్యాలు అన్నీ నడిచేది సత్యాల మీద ఆధారంగానే. ఒక రైలు బండి నడవాలంటే 100 సత్యాలు నీకు తెలియాలా. కరెక్ట్గా తెలిస్తే రైలు బండి నడుస్తుంది, డెస్టినేషన్ పోతుంది. ఒక్కటి తేడా వస్తే పోదు, పడిపోద్ది మధ్యలో. ఒక్క సత్యం తేడా వచ్చినందుకు ర్యాకెట్లో ప్రయాణం చేసే కల్పనా చావ్లా మసి అయిపోయింది. ఒక్కటి తేడా వస్తే. సత్యం చేతిలో ఉన్నవాడే భవిష్యత్తు చెప్పగలంటే అర్థం. అది అంత పవర్ఫుల్ సబ్జెక్ట్. అది ప్రపంచాన్ని నడిపిస్తా సబ్జెక్టు. ఏ ప్రాబ్లంకైనా జవాబు ఈ సబ్జెక్ట్ చెప్పగలదని అంత ధైర్యంగా ఎడ చెప్పగలిగినంటే నాకు తెలుసుగాడి చెప్పినవి. సత్యం సార్వత్రికం
సత్యం త్రికాల బాధ్యతం, కాలాన్ని బట్టి మారదో. అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ కాబట్టి మనం ఓడుకోగలుగుతున్నాం. ఈరోజు మానవ జీవిత అన్ని సౌఖ్యాలు, అన్ని సుఖాలు, లగ్జరీస్, ఎవ్రీథింగ్ నేను ఇందాక చెప్పా మీకు. బతకాలి, బాగా బతకాలి, ఎదగాలి, గుర్తింపు రావాలి, అన్నీ కూడా సత్యాల ఆధారంగా నడుస్తాయి. నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, సామాజిక జీవితం, నీ వృత్తి జీవితం, ఉద్యమ జీవితం. ఉద్యమాల్లో కొంతమంది పనిచేస్తుంటాయి. అన్నిటిలో కూడా సత్యాల ఆధారంగా నడుస్తాయి, వేరే మార్గమే లేదు. అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అది. అందుకని మీకు తెలియాలి. ఓకే, సత్యం అంటే అర్థం అది. అది చేతిలో ఉంటే నువ్వు చేయొచ్చు. అందుకని నేనేమన్నా సత్యం అనగా ఏమి డెఫినేషన్ చెప్పాను. వాస్తవాల నుంచి ఇంద్రియాల ద్వారా సమాచారం ఉన్నదన్నట్టు మెదడులో పడితే దాని పేరు సత్యం అని చెప్పే డెఫినేషన్. సత్యం అనగా ఏమి అంటే అది అర్థం. సత్యం ఏమి అన్నాను అనుకో, ర్యాకెట్ వదిలేటప్పుడు సత్యం ఏమి అన్నా 200-300 సత్యాలు ఉన్నాయి ఆడ. అవన్నీ తెలిస్తే నువ్వు కరెక్ట్గా చెప్పగలవు. అన్నీ తెలియాలి నీకు. నిప్పు కాల్చే గుణం అన్నది ఒక్క సత్యం తెలిస్తే చాలు. నేను ఒక్క సత్యం మీద రక్త సాముద్రికుడు నిలేసా. నిప్పు కాల్చే గుణం ఉన్నది, ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా కాలుతుంది. ఒక్క సత్యం ఆధారంగా నేను పేపర్ మీద రాశా. ఉదయం 10:10 సుబ్బారావు గారు చేయి గాలిందని చూపించాను. ఒక్క సత్యం చేతులు ఉంటే ఏమైనా చెప్పగలం మనం. పిన్ను తీసుకొని కూర్చుంటే రక్తం వస్తుంది అని ఒక్క సత్యమే. నేను ప్రూవ్ చేయగలను క్షణాల మీద. ఇప్పుడు ప్రూవ్ చేయగలను మీకు కావాలంటే. ఒక పిన్ను తీసుకొని గుచ్చి చూస్తా, రక్తం వస్తుంది చూస్తా. ఎవరు రెడీగా ఉంటే వాళ్ళు గుచ్చుతా. నేను గుచ్చుకోను, నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. యూ నేమ్ ఎనీథింగ్, యూ కెన్ ప్రూవ్ ఇట్ హియర్. సత్యం ఆధారం ఉంటే ఏ ప్రాబ్లం అయినా చెప్పును, యూ కెన్ ప్రూవ్ ఇట్. మీరు రైజ్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఆన్సర్స్ ఇట్టే దొరుకుతాయి. ఇందాక కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పా. సోషల్ ప్రాబ్లం అది. పెళ్లి, భార్యాభర్త, అరుంధతి నక్షత్రం కదా తెలిసినాం కదా. అది ఇంటికి దూరం 100 కాంతి సంవత్సరాలు. వాళ్ళిద్దరు పిల్లల మొగుళ్ళు ఎట్టయినారు. నువ్వెందుకు పోయి చూడటం వాటిని? అవసరం ఏముంది? అరే మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, బాగా బతకండి చెప్తే అయిపోయింది కదా. ఊరికే కొట్లాడుకోవాలని చెప్తే అయిపోయింది కదా. చిన్నవాడికి సర్దుకోని చెప్తే అయిపోయింది కదా. అది చూపించి చెప్పాలనా? దాంతో ఏమొస్తుంది నీకు? సబ్జెక్ట్ ఏమి రాదు. ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం తిన్న ఫుడ్ నేను ఏం కూర తిన్నానో అది బయటికి తీస్తామంటే చాలే, మనకేం బాధ. తీస్తున్నారు ఆల్రెడీ. తీయని, నీకు వచ్చిన ఇబ్బంది ఏం దాంతో? వాడు ఆ విద్య నేర్చుకున్నాడేమో బయటికి తీయడానికి. అది అరిగేది అయితే ఎప్పుడో పోయి ఉంటుంది. అది అరిగేది కాదనుకో, అదే పొట్టలో పడి ఉంటే తీస్తాడేమో. ఆ సబ్జెక్ట్ని విడిగా చూడాలా. మీ క్వశ్చన్ని ఈ ఫ్రేమ్లో పెట్టి చూడాలా. ఎప్పుడో తిన్న ఫుడ్ అంటే ఇది. ఏ ఫుడ్ అయినా మనం అడుగుతున్నాం క్వశ్చన్లు. ఏ ఫుడ్ అయినా నేను ఫుడ్ ఇస్తా, ఇవాళ తిను, 6 రోజుల తర్వాత చూస్తా, తీయి. ప్రయోగం. నేను ఇప్పుడు నీకు పెడతా, రైస్ పెడతా, తిను నా ఎదురుగా. నేను మొత్తం వీడియో తీస్తా. 6 రోజుల తర్వాత నేను వస్తా. ఈ ఫుడ్ యాజ్ ఇట్ ఈజ్ బయటికి తీయాలి. ఎవరు తీయగలరు చూపిస్తా నాకు. నేను ఆ పదానికి రెడీ అవుతా. 25 లక్షలు ఇప్పిస్తా. 25 లక్షలు ఇప్పిస్తా. ఇంకా లేదు, మనకి చర్చ లేదు. నువ్వు మనిషిని బట్టరా, మనమే ప్రయోగం చేస్తా. మనం ఎందుకు మాట్లాడుకోవడం? తీసేటోడు వేరే ఉన్నాడు కదా, ఆయన తెలుసు కదా. 25 లక్షలు చెప్పాడికి ₹2 కాదు. ఇంకా మనకి చర్చ లేదు దాని మీద. వాడిని పట్టుకొస్తే నేను ఇస్తా ఫుడ్ నా చేతులతో, నా ఎదురుగా తినాలి, నేను వీడియో తీస్తా. 6 రోజుల తర్వాత అదే ఫుడ్ యాజ్ ఇట్ ఈజ్ బయటికి తీయాలి, తేడా లేకుండా. ఒక మెతుకు దగ్గర ఒప్పుకోను, మెతుకులు కూడా లెక్క పెట్టిస్తా. ఎవరిని ముంచడానికి చెప్తారండి ఇవన్నీ? నాకు అర్థమవుతుంది. నా 25 లక్షల రూపాయలు కూడా పోదు నాకు. అందుకే అంత ధైర్యంగా చెప్తున్నా, 25 లక్షలు ఇస్తారా అని. నేను అట్లాంటి ఎన్ని ఉన్నాయి, 20 రాసిన డేట్ కోవర్. ఒక నోట్ ఇస్తా, 500 రూపాయల నోట్ నా జేబులో ఉంది, దాని నంబర్ రాసుకుంటా. నా దగ్గర ఉంది, నా ఇష్టం వచ్చిన నోటు తీస్తా. ఈ నోట్ నంబర్ కరెక్ట్ రాయను. ఒకసారి రాసామనుకో, 10 సార్లు వరుసగా రాయి, 10 నోట్లు తీస్తా, 25 లక్షలు ఇప్పిస్తా. నిప్పుల మీద 2 కాళ్ళు కాలకుండా అర్ధ నిమిషం నిలబడు, బొబ్బలు లేకుండా 25 లక్షలు ఇప్పిస్తా. ఇట్లా నడిచిపోవడం కాదు, నేను నడిచిన 20 సార్లు ఏం కాదు. ఇక్కడ నిలబడు నిప్పుల మీద, అర్ధ నిమిషం, కాళ్ళు కాలకూడదు, బొబ్బలు రాకూడదు. చిన్న పనే కదా, 25 లక్షలు వస్తాయి కదా.
ఎవరిని ముంచడానికి చెప్తారా ఇవన్నీ మీరు? అందుకే ఆ విద్య మీకు తెలియాలని నేను అంటున్నా. 20 ఉన్నాయి అట్లాంటి వీడియో పెట్టిన చూడండి, నా ఛానల్ ఉంటుంది. 20 అంశాలు, 20 అంశాలు ఏదైనా చేయండి. 25 లక్షలు ముందు మా 5 లక్షలు ఇచ్చేస్తాం, మా దగ్గర ఉంది అకౌంట్లో. ఆయన దగ్గరికి పోయినాక ఆయన మళ్ళీ చేసి చూపిస్తామంటాడు. మళ్ళీ చేసి చూపించండి, తీసుకపో 5 కోట్లు. ఇప్పుడు కాదండి, 5,25,00,000. 25 లక్షలు కాదు అది, మీరు అంత డబ్బులు వస్తాయి. అందుకని ఎవడే చెప్పినా వెంటనే కరెక్ట్ అనొద్దు, తప్పు అనొద్దు అని సూత్రం మీకు చెప్పే గుర్తుపెట్టుకోండి. అది పరీక్ష చేయాలా, ప్రయోగం చేయాలా. ప్రయోగం అంటే ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. ప్రత్యక్షం దగ్గర మనకు వచ్చిన ప్రాబ్లం ఏంది? ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది, ఉన్నది ఒకటి ఇంకో రకంగా తెలుస్తుంది. ఇప్పుడేం చేయాలా? ఇది మనం తలబట్టుకున్నాం. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా భాష ద్వారా వస్తే ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళమన్నా, ఊహ ద్వారా వస్తే ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళమన్నా. ప్రత్యక్షం దగ్గరికి వచ్చి కూర్చున్నా. ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది ఒకసారి, ఉన్నది ఒకటి ఇంకో రకం తెలుస్తుంది ఇంకోసారి. దీన్ని ఎట్లా పరిష్కరించాలా? దీనికి ఆన్సర్ కనుక్కుంది మానవ జాతి. ఇప్పుడు కాదు, 3 లక్షల నీళ్ళు ఎందుకు కనుక్కుంది? మానవ జాతి పుట్టినప్పుడే కనుక్కుంది దీనికి ఆన్సర్. ఎంత గొప్ప విషయం అది. 3 లక్షల ఏళ్ళ నాడు ఆఫ్రికాలోని మొరాకోలో మానవ జాతి స్టార్ట్ అయ్యి హోమోసెపియన్స్ మనం స్టార్ట్ అయ్యి మన అమ్మమ్మ అక్కడ ఉంది మొరాకోలో, మొట్టమొదటి అమ్మ. 48,000 తరాలు గడిచినాయి ఇప్పటిదాకా. 48,000 తరాలు. తరం అంటే 25 ఏళ్ళు. ఆఫ్రికా అంతా మనం పోయి 2,000 మంది ఎర్ర సముద్రం మీదకి అరేబియా దేశంలోకి వచ్చి సముద్రం ఒడ్డులోకి బ్యాచ్ నడుచుకుంటూ ఇండియాకి వచ్చింది. కొన్ని వేల సంవత్సరాలు పెట్టింది. ఇంకో బ్యాచ్ సైబీరియా పోయింది. మరొక బ్యాచ్ పాకిస్తాన్ దగ్గర హరప్పా దగ్గరికి వచ్చింది. ఇంకో బ్యాచ్ సరిబీరియలు పైనుంచి తిరిగి ఈశాన్య రాష్ట్రాలకు వచ్చింది. 4 వలసలు వచ్చినాయి మన దేశం. ఎవరెవరితో కలిసినారో మనకు తెలియదు. మధ్యలో ఇంకో వలస ఇరాన్ మీదుగా రథాలెక్కి గుర్రాలెక్కి కత్తులు పట్టుకుని ఒక బ్యాచ్ వచ్చింది. వాళ్ళ పేరు ఆర్యులు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నదంతా ఆర్యుల జీన్స్. మొట్టమొదటి సముద్రం ఒడ్డును నడుచుకుంటూ మన దేశం వచ్చిన వాళ్ళు ఇప్పుడు లేరు. హరప్పా నాగరికత క్షీణ దశలో ఉన్నప్పుడు దక్షిణానికి బారిపోయిన వాళ్ళు అంతకు ముందే, ఇప్పుడు లేని వాళ్ళు అన్నాం, అంతకు ముందే దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళు కలిసి ద్రవిడులు తయారైనారు. రెండో గ్రూప్ అది. వాళ్ళు ఎక్కడ ఉంటారు? కేరళలో, తమిళనాడులో, ఆంధ్రలో దక్షిణ భాగంలో, కర్ణాటక దక్షిణ భాగంలో ఇప్పుడు ఉన్నారు. ఎవరిలో? మొట్టమొదటి వచ్చిన బ్యాచ్ ప్లస్ హరప్పా వాళ్ళు కలిసిన బ్యాచ్ ఇది. ఈ ద్రవిడులు ఉత్తర భారతదేశం వచ్చిన ఆర్యులు కలిసి మధ్యలో ఉన్న రాష్ట్రాల్లో తయారైన మనందరం, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఈ బ్యాచ్ తయారైంది. ఇది ఎంతమంది ఉన్నారు అనుకున్నాం? ఇక్కడ 3 బ్యాచ్లు ఉన్నాయి. ఆ ఈశాన్యం వచ్చింది ఇంకో బ్యాచ్, ఆ చైనా మీదుగా. వాళ్ళు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నారు. వాళ్ళ ఆకారం వేరు ఉంటుంది, గమనించారు మీరు? చైనా వాళ్ళలాగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ జీన్స్ అవి. ఉత్తర భారతదేశంలో ఉన్న ఆర్యుల జీన్స్ ఉండేటోళ్ళు వాళ్ళు ఐరోపా మనుషుల్లా ఉంటారు. వాళ్ళు పూర్తిగా దక్షిణం వచ్చి పాత మొదటి బ్యాచ్ హరప్పా వాళ్ళు కలిసినటువంటి నల్లగా ఉంటారు. ఈ మధ్యలో ఆర్యులతో ఈ ద్రవిడులతో కలిసిన వాళ్ళు బ్రౌన్ కలర్ ఉంటారు. ఇప్పుడు ఈ హాల్లో 3 జాతులు ఉన్నారు. చూపిస్తామంటవా? 3 జాతులు. ఈ అమ్మాయి ఆర్యన్ జాతి, నేను బ్రౌను, నేను మిక్స్డ్ అని, ద్రవిడులకి ఆర్యులకి పుట్టినని. పూర్తిగా బ్లాక్ మా సార్ ఉన్నాడు, ఆయన ద్రవిడుడు. తప్పేంది అందులో? 3 జాతులు ఇక్కడే హాల్లో చూపించాను నేను. మొత్తం సంకరంగాలమే. ఎవడు సాలుగా పుట్టిన లేడీడ. ఎవరెవరికి పుట్టినమో మనం ఇప్పుడు మనుషులం, హ్యాపీగా ఉండు అంతే. మానవ జాతి మొత్తం ఒకటే, గుర్తుపెట్టుకోండి. కులాలు లేవు, మతాలు లేవు, ఏం లేవు. అన్ని అబద్ధాలు, అన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. నేను చెప్పే ఇందాక సమస్యలు ఎట్టు వస్తాయని మనం క్రియేట్ చేసుకునే ఉంటాయి. అందులో మతం ఒకటి, కులం ఒకటి. ఇప్పుడు నేను దాన్ని అనుకున్న సైన్స్ చెప్పా. మొత్తం కలిసిపోయిన సంకరం వల్లమని ఆన్సర్ దొరికిందా లేదు మీకు? అక్కడ మతానికి మీనింగ్ లేదు, కులానికి మీనింగ్ లేదు.
మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు పరువు హత్యలు అంటుంటారు. మీరు ఒక అబ్బాయిని ప్రేమిస్తారు, ఏం కులం వాడిది? తొక్కలో కులం, వాడు మనిషి అని చెప్పాలి మీరు. ఎట్లా ప్రేమిస్తే వేరే కులం అండి, మనిషి నచ్చాడు పెళ్లి చేసుకుంటా అని అనడానికి మీకు కావాల్సిన సైన్స్ చెప్పినా చూడేడ. మీకు దమ్ముందో లేదు మీరు తెలుసుకోండి. ఎంతలో క్వశ్చన్ పెట్టినాడబ్బా మీటింగ్ పెట్టి అని అనుకుంటున్నారు మీరు. మీరు ప్రశ్నలకి జవాబు అడిగినారు, నేను జవాబు చెప్పిన. మనుషులంతా ఒకటే, కులాలన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం, మతాలు మనం క్రియేట్ చేసుకున్నాం. దాని పేరుతో దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు కొంతమంది. మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలో నీకు నచ్చితే చేసుకో. అమ్మ లేదు, నాయన లేదు, బంధువులు లేదు, ఎత్తి అవతల వారి ఇంటే ఇన్నరు మర్యాదగా, మర్యాద కాపాడుకుంటారు, లేకపోతే మర్యాద బంధు. ఇంకా మీరు రెడీ కాలే, 25 ఏళ్ళకి రెడీ అవుతారు మీరు. అప్పటికి పరుగు పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. మీ పిల్లలకు చేయకండి దరిద్ర పెళ్ళిళ్ళు. నచ్చితే పెళ్ళి లేతలేదు. దాని అనుకున్న సైన్స్ ఇది. 48,000 తరాలు గడిచిన ఎన్ని సంకరాలు దొరికినాయో.